నాకు చిన్న డౌట్ సార్, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మనం గట్టిగా అరిస్తే పాకిస్తాన్ చచ్చిపోద్ది. ఎంత సార్ పాకిస్తాన్? మనం గట్టిగా అరిస్తే, ఇండియన్స్ అందరికి కలిసి గట్టిగా అరిస్తే పాకిస్తాన్ చచ్చిపోద్ది. అలాంటి దేశం మనకు పోటీ ఏంటి సార్? నాకు అసలు అర్థం కాదు. మన కాంపిటీషన్ ఏంటి సార్? తప్పు అసలు. అదే పాకిస్తాన్ మనకు పోటీ అన్న ఆలోచన ఉన్నాడు, మనం 10 అడుగులు వెనకేసేసినట్లే. మనం పోటీ పడాల్సింది అమెరికాతో పోటీ పడాలి, చైనాతో పోటీ పడాలి, డెవలప్డ్ కంట్రీస్ తో పోటీ పడి ముందుకెళ్ళాలో చూడాలి. యాక్చువల్లీ ఇక్కడ విషయం భారతదేశానికి మన గొప్పతనం ఒకటి చెప్తానండి. ఈ రోజు నేను గమనించింది ఏంటంటే, ప్రపంచంలో ఏ డెవలప్డ్ కంట్రీ అయినా కానీ ఒక రకమైన అశాంతిలో ఉంది, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోయింది. టెక్నాలజీ డెవలప్ అయింది తప్ప ఇన్నర్ పీస్ పోయింది, ఇన్నర్ పీస్ లేదు. ఎందుకు ఇది పోయింది అంటే, రూట్ ఏదైతే దాన్ని వదిలేసాం, మూలాన్ని వదిలేసాం. ఏంటిది? అది స్పిరిచువాలిటీ, డివినిటీ, డివైన్ మైండ్ సెట్ లేకుండా పోయింది. ఈ రోజు ప్రతి వ్యక్తి తన సొంత ఆలోచనతో ముందుకెళ్తున్నాడు తప్ప డివైన్ మైండ్ సెట్ పోయింది. అంటే ఖురాన్ వదిలేశారు, ఇటు వేదాలు వదిలేశారు, ఇటు బైబిల్ వదిలేశారు, స్క్రిప్చర్స్ వదిలేశారు. నిజాన్ని చెప్పాలంటే స్పిరిచువాలిటీ పుట్టినిల్లు భారతదేశం అండి. స్పిరిచువల్ వేదాలు పుట్టింది. వేదాలంటే ధర్మ గ్రంథాల్లో, ధర్మశాస్త్రాల్లో అతి పురాతనమైన సనాతన ధర్మం ఇక్కడ పుట్టింది భారతదేశంలో. ఇది ఇంకా ఏ దేశానికి లేనటువంటి గొప్పతనం ఇది. మొట్టమొదటి మానవుడు అడుగుపెట్టింది కూడా భూమి మీదనే. అంటే మానవుడి యొక్క ఫస్ట్ స్టెప్ ఇక్కడే ఉంది. అంటే ఇలాంటి భారతదేశము, వేద శాస్త్రాలు ఉన్న మన భారతదేశము ప్రపంచానికి ఒక గురువుగా, పెద్దనగా సరిచేయాలి. అలాంటిది ధర్మ గ్రంథాలు ఎప్పుడైతే వదిలేసామో మనం కూడా బ్యాక్ స్టెప్ వేసేసాం అనమాట. ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా అగ్ర దేశంగా భారతదేశం ఉండాలంటే, రోల్ మోడల్ దేశంగా ఉండాలంటే ఆధ్యాత్మికతని బేస్గా తీసుకోవాలి. ఏ ఆధ్యాత్మికత? రిలీజన్ కాదు, ధర్మాన్ని. అందుకే ధర్మో రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే కర్రలు పట్టుకుని, లాఠీలు పట్టుకుని వెళ్ళిపోవడం కాదు. ధర్మాన్ని రక్షించడం అంటే నీతి నిజాయితీని మన జీవితంలో, మన మాటలో ధర్మం ఉండాలి, మన చూపులో ధర్మం ఉండాలి, మన ఆలోచనలో ధర్మం ఉండాలి, తోటి వ్యక్తికి సహాయపడటంలో ధర్మం ఉండాలి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈరోజు భారతదేశానికైనా ప్రపంచ దేశాలకైనా కావాల్సింది ధర్మం కావాలి. అది ఎక్కడ ఉందంటే మూలం వేదాల్లో ఉంది, బైబిల్, భగవద్గీత, ఖురాన్లో ఉంది. మన వేదాలు, మంత్రాలు, మన సంస్కృతి ఏ స్థాయిలో ఉంది సార్? ఈ మంత్రాలు అంటే ఒక విషయం చెప్తానండి. మంత్రాలు, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇది వాక్కు, ఇది శబ్దం. దీన్ని శృతి అంటాం, శృతులు కదా. యాక్చువల్గా వాక్కుకి చాలా పెద్ద పవర్ ఉంది, మాటకి చాలా పెద్ద పవర్ ఉంది. ఒక మాట వల్ల మనిషిలో ధైర్యాన్ని నింపొచ్చు, ఒక మాట వల్ల మనిషిలో ఉన్నటువంటి పిరికిదనాన్ని దూరం చేసేయచ్చు, ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేయొచ్చు, ఒక వ్యక్తిని అవమానపరచవచ్చు కూడా. మాట ద్వారా ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ తో ఆడుకోవచ్చు. పవర్ మాట ఉంది. మాట పాజిటివిటీ చూసుకున్నట్లయితే వేద మంత్రాలైనా, భగవద్గీత శ్లోకాలైనా, ఇంకా బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుని వాక్కు గురించి చెప్పబడుతుంది. దేవుని వాక్కే ఏదైతే ఉందో మనిషికి గైడెన్స్ కోసం భూమి మీదకి రావడం జరిగింది. వాక్కు ద్వారానే గైడెన్స్ వచ్చింది. ఖురాన్లో చూసుకున్నా కానీ, బైబిల్లో చూసినా దేవుని వాక్కు ద్వారానే సృష్టి నిర్మాణం జరిగింది. దేవుని వాక్కు కున్ ఫైకున్ అంటారు. అయిపో అంటే అది అయిపోయింది. అంటే మాటకి చాలా పవర్ ఉంది. కాబట్టి ఈ ఖురాన్ వాక్యాలైనా, వర్సెస్ అయినా, వేద శ్లోకాలైనా కానీ వాటిలో ఆ పవర్ ఉంటుంది, ఆ మాటల్లో పవర్ ఉంటుంది. అందుకే చూడండి, ఎక్కడైతే వీటి పఠనం జరుగుతుందో ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అఫర్మేషన్స్ అంటాం, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అఫర్మేషన్స్. మంత్రాలు ఉన్నాయి, శ్లోకాస్ ఉన్నాయి, అరబీ ఆయతులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఈక్వల్ పవర్ ఉన్నటువంటి. అందుకే మనం చాలా మంది చూడండి గాయత్రి మంత్రాన్ని ప్లే చేస్తుంటారు. గాయత్రి మంత్రం ఎప్పుడైతే ప్లే చేస్తారో ఒక రకమైన పీస్ఫుల్నెస్ వస్తుంది, ఒక విధంగా పాజిటివ్నెస్ వస్తూ ఉంటుంది. చాలా ప్లేసెస్ లో సూర్య ఫాతిహాని, ఖురాన్ సురాలు ప్లే చేస్తుంటారు. ఎప్పుడు ఈ మూల భాషలు ఇవన్నీ కూడా సౌండ్ శృతి, దాని ఇంపాక్ట్ వస్తుంది అనమాట. వైబ్రేషన్స్ మనిషి యొక్క మనసుల మీద పడుతుంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అది. అవును సార్, అదైతే నేను దాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేను బిలాంగ్స్ మ్యూజిక్ బ్యాచ్ నుంచే వచ్చాను కాబట్టి. సో మ్యూజిక్లో నేను కూడా అనుకున్నాను సార్. యాక్చువల్లీ నేనేంటంటే మ్యూజిక్తో క్యూర్ చేయొచ్చు మనుషుల్ని, ఆ క్యూర్ కూడా, హెల్త్ కూడా హీల్ చేయొచ్చు అని చెప్పి అలాంటి ఒక యాప్ కూడా రీసెంట్గా నేను కూడా ఒకటి రెడీ చేయాలి. అంటే ఫీవర్ వస్తే ఏ ఫ్రీక్వెన్సీలో వినాలి, ఏం చేయాలి, ఇలాంటి సంథింగ్ కొన్ని డిజైన్ చేస్తున్నాను అనమాట. అలాంటి యాప్ కూడా రెడీ చేస్తున్నాను నేను. మనుషులు ఎలా తయారయ్యారంటే, నా వంశం బాగుండాలి అని చెప్పి ఇంతమందిని సర్వనాశనం చేయడానికని, సృష్టిని నాశనం చేయడానికైనా సరే మనిషి సిద్ధపడుతున్నాడు. సృష్టిని సర్వనాశనం చేయడం మనిషి సిద్ధపడుతున్నాడు. అరే నెక్స్ట్ జనరేషన్ నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేదురా, అవసరమను వాళ్ళ కోసము సమాజం ఏదైనా చేసిపోతే మనుషులు మార్కెట్లో ఒక స్థాయిలో నిలబడతారు. సార్ ఇప్పుడు అసలు ఆస్తి అంటే తెలుసుకోవాలండి. ఈ అరిగిపోయేది, కరిగిపోయేది, దొంగలించబడేది ఆస్తి కాదు. అసలు ఆస్తి జ్ఞానము, అసలు ఆస్తి మనం సంపాదించుకున్న మంచి పేరు, మనం చేసుకున్న సత్కర్మలు. ఇప్పుడు అదే అంటారు, ఒక మనిషికి 3 స్నేహితులు ఉంటారని చెప్తారండి. 3 స్నేహితులు ఉంటారు. మొదటి స్నేహితుడు చనిపోగానే వదిలేసి వెళ్ళిపోతాడు.
రెండో స్నేహితుడు చనిపోగానే వెళ్ళిపోడంట, మన పక్కనే ఉంటాడు, శ్మశానం దాకా మన దాకా వస్తాడు, అక్కడ నుంచి మనం వదిలేస్తాడు. మూడో వ్యక్తి మనతో పాటు వచ్చేస్తాడు పరలోకంలో కూడా. ఎవరు ఈ 3 స్నేహితులు ఎవరు అంటే, మొదటి స్నేహితుడు నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులు, బంగ్లాలు, బంగారం మొత్తం కూడా చనిపోగానే అవుట్ అయిపోయింది, ఇంకా ఏది పనికిరాదు. ఎంత 100 కోట్ల ఇల్లు కట్టుకున్నా గానీ ఈ బెడ్రూమ్ లో పడుకోబెట్టరు డెడ్ బాడీని, బయట పడేస్తారు. అంటే మొదటి స్నేహితుడు చనిపోగానే దూరం అయిపోతాడు. రెండో స్నేహితుడు అంటే బంధుమిత్రులు, స్నేహితులు చనిపోయిన తర్వాత శవం పక్కన, బాడీ పక్కన ఉంటారు. అక్కడ ఎక్కడి వరకు వస్తారు? శ్మశానం దాకే వస్తారు, ఆ నుంచి ఎన్నికి వచ్చేస్తారు. మూడో స్నేహితుడు మీతో పాటు వచ్చేస్తాడట. ఎవరు? చేసుకున్న పుణ్యాలు, చేసుకున్న పాపాలు, మంచి పనులు, చెడు పనులు మనిషితో పాటు వస్తాయి. ఇది అసలు ఆస్తి. ఈ ఆస్తి నువ్వు చెడు పనులు చేసుకుంటూ వస్తే ఆ కర్మఫలం ఉంటుంది, మంచి పనులు చేసుకుంటే ఆ మంచి కర్మఫలం ఉంటుంది. ఇది సంపాదించుకొని వెళ్ళాలి, ఇదే ఆస్తి. కాబట్టి నువ్వు చెడు పనులు చేసుకుని ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తులు వదిలేస్తున్నావు, ఆ చెడు పని మాత్రం నీతో పాటు వచ్చేస్తుంది. ఎంతమందిని ఏడిపిస్తున్నావు, ఎంతమందిని మోసం చేస్తున్నాము, అక్రమాలు ఎన్ని చేసాం. మీ ₹1 కన్నా నేను కాజేస్తే అది రాయబడుతుంది, అది ఒక పాపంగా నా కర్మలో ఉంటుంది, ఎటు పోకుండా ఉంటుంది, దాన్ని అనుభవించక తప్పదు, మంచిగా చెడైనా కానీ. ఈ రియలైజేషన్ కావాలి. ఈరోజు మనిషి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి, ట్రాన్స్ఫర్మేషన్ లేదు. మనిషికి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఆ నాలెడ్జ్ ని కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించట్లేదు. మీ దగ్గర ఆస్తి ఎంత ఉందని అడుగుతున్నారు తప్ప మీ ఎంత మనశ్శాంతిగా ఉందని అడగట్లేదు. మనశ్శాంతి కావాలి. ఈరోజు బయట చూసుకుంటే మంచి కార్ ఉంది, మంచి బంగ్లా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో నలుగురు మధ్యన ఐక్యత లేదు. ఇంకెందుకు లైఫ్ చెప్పండి? సక్సెస్ అంటే డబ్బేనా? సక్సెస్ అంటే లగ్జరీనా? సక్సెస్ అంటే ఈ కార్లు, బంగ్లాలు ఇవేనా సక్సెస్? పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి ఈ బంగ్లాలు మనకి ఎందుకు, ఈ లగ్జరీస్ ఎందుకు చెప్పండి? అంటే ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం చేసే మంచి పనుల వల్ల. చూడండి, కడుపు నిండా బిర్యానీ తింటే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టిన ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గర ఉన్న ఆ అన్నాన్ని దోచేసుకున్నామో, వాళ్ళని ఇబ్బంది పెట్టేసామో, లోపల నుంచి ఒక పెయిన్ మొదలైపోతుంది. రాత్రి మనశ్శాంతిగా పడుకోలేము. ఒకళ్ళని ఇబ్బంది నా వల్ల ఒకళ్ళని మోసం జరిగింది, ఒకళ్ళకి రావాల్సిన హక్కు నేను కొట్టేసుకున్నాను, ఒకళ్ళని ఇబ్బంది పెట్టేశాను అంటే ఆ రకమైన పెయిన్ మొదలైపోతుంది, లోపల అశాంతి వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే మనిషి ఈ రోజు మనిషిగా కాకుండా బండరాయిగా మారిపోయాడు, మనసే లేకుండా పోయాడు, ఎమోషన్స్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇది ఏంటంటే చాలా పరాకాష్ఠగా నెగిటివిటీకి వచ్చేసింది. ఇప్పటికైనా ప్రతి వ్యక్తిగత సంస్కరణ కావాలి. పూర్తి సమాజాన్ని మార్చలేమండి, ఒక్కొక్క వ్యక్తిలో మార్పు రావాలి, ఒక్కొక్క వ్యక్తిలో మార్పు రావాలి. ఈరోజు చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో షకీల్ గారు బ్లాకేజెస్ క్రియేట్ అయ్యి ఉన్నాయి ప్రతి వ్యక్తి జీవితంలో. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. బ్లెస్సింగ్స్ కావాలి, మనిషికి బ్లాకేజెస్ ఉండకూడదు. బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా డివైన్ పవర్ నుంచి బ్లెస్ చేయబడుతుంది. ప్రతిదీ డివైన్ పవర్ బ్లెస్ చేయబడుతుంది. ప్రతి పాజిటివిటీ, ప్రతి నెగిటివిటీ కూడా మనం చేతులారా చేసుకున్నదే, స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చాలా మంది అంటే, సార్ నాకు రావాల్సిన డబ్బు రావట్లేదండి అంటే బ్లాక్ అయిపోయింది. అవునా? మనిషికి జబ్బులు వచ్చాయి, చేతులారా చేసుకుంటేనే జబ్బులు వస్తాయి, ఏదైనా కానీ. మనశ్శాంతి లేదు, చేసుకున్న తప్పుల వల్ల, తీసుకున్న నిర్ణయాల వల్లే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ బ్లాకేజెస్ ఎందుకు ఉన్నాయి? నువ్వు చేసుకున్న తప్పుల వల్ల. వీటిని క్లియర్ చేసుకోవాలి. బ్లెస్సింగ్స్ రావాలంటే మంచి పనులు చేయాలి, ప్రజల ఆశీర్వాదాలు పొందాలి. ఎవరికైతే ఎక్కువ మంది ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ వ్యక్తి ఎదుగుతాడండి. ప్రజల ఆశీర్వాదాలు ఉట్టిగానే చేస్తారా? ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి కావాల్సినది మనం ఇవ్వగలగాలి, వాళ్ళకి టైం ఇవ్వగలగాలి, వాళ్ళకి కావాల్సిన సేవ ఇవ్వగలగాలి. ఎప్పుడైతే అది చేస్తాం వాళ్ళు మనకు బ్లెస్ చేస్తారు. ఆ బ్లెస్సింగ్స్ వల్ల మనిషి ఎదుగుతాడు. ఈరోజు సొంత బయట వాళ్ళు వదిలేండి, సొంత అమ్మా నాన్న సేవ చేసే పరిస్థితి లేదు, సొంత ఇంట్లో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఎందుకు ఉందంటే యాక్చువల్ రియాలిటీ, మన స్పిరిచువాలిటీని మిస్ అయిపోయాము. స్పిరిచువాలిటీ అంటే రిలీజన్ కాదు సార్. స్పిరిచువాలిటీ అంటే రిలీజన్ కాదు. స్పిరిచువాలిటీ అంటే రియలైజేషన్. ఆ సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉంది, ఎలా ఉన్నాను, నేను చేసే పని ఎవరు చూడట్లేదు కాదు, పైవాడు ఒకడు చూస్తున్నాడు, నేను మాట్లాడేది ఎవరు వినట్లేదు కాదు, పైవాడు ఒకడు వింటున్నాడు. ఒక కాన్షియస్నెస్ కావాలి, అకౌంటబిలిటీ కాన్సెప్ట్ ఒకటి కావాలి. అప్పుడు మనిషిలో మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా. మామిడి చెట్టు మామిడి పండే ఇస్తుంది, జామ చెట్టు జామ పండు వేస్తుంది. దేనికి అదే వస్తుంది. అది కాదు నేను ఈ సంవత్సరం మామిడి పళ్ళు ఇస్తాను, వచ్చే సంవత్సరం జామ పళ్ళు ఇస్తానన్న స్వేచ్ఛ చెట్టుకు లేదు. స్వేచ్ఛ లేదు, దానికి ప్రోగ్రామింగ్, ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది. మనిషికి ఆ డివైన్ పవర్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ మనిషికి ఇవ్వడమే ఒక పరీక్ష. మానవ జీవితం పరీక్ష. నిజం చెప్పాలంటే గ్రంథాలు చెప్తున్నాయి, మానవ జీవితం పరీక్ష. పరీక్షించడం కోసం మనల్ని పుట్టించాడు. ఏంటి పరీక్ష? నువ్వు మంచి పనులు చేస్తావా, చెడు పనులు చేస్తావా, ఒకళ్ళకి హెల్ప్ చేస్తావా, వాళ్ళకి హామ్ చేస్తావా, నష్టం చేస్తావా. ఇక్కడ ఉన్నటువంటి 2 మార్గాలు, నువ్వు ఏ మార్గంలోకి వెళ్తావు, దానికి తగ్గట్టుగానే కర్మఫలం అనేది ఉంది. కర్మఫలం అనేది చెట్లకు లేదు కదా, జంతువులకు లేదు కదా, మనుషులకు ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అవి ఎందుకు తప్పు చేయట్లేదంటే తప్పు చేసే అవకాశం వాళ్ళకి లేదు. మనిషికి విచక్షణ ఇచ్చాడు, మనిషికి ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచనతో మంచి చేసుకుంటూ వెళ్ళాలి. మనిషి చేయగలిగిన మంచి జంతువులు చేయలేవు, కానీ మనిషి
చెడు చేస్తున్నాడు. ఎందుకు? తన ఉన్న ఆప్షన్ తను ఈ విధంగా ఎన్నుకోవడం ముందుకెళ్తున్నాడు. కాబట్టి ప్రతిఫలం అనేది మన చేతుల్లో ఉంది. మన కళ్ళ ముందు కనబడుతుందే జీవితం కాదండి, మరణానంతరం కూడా జీవితం ఉంది. ఇంకొకటి కళ్ళ ముందు కనబడుతుందే కాదు, కనబడినటువంటి ఒక మనశ్శాంతి కూడా ఒకటి ఉంది, అది కూడా మనకు కావాలి. సో ఇది ఎప్పుడైతే మనిషి రియలైజ్ అవుతాడో దట్ ఈస్ ద సక్సెస్. ఇన్నర్ పీస్ ఉన్నవాడే ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ సార్. పరిష్కారము ఎవరు ఇవ్వాలి? డివైన్ పవర్ ఇవ్వాలి. ఒకటేంటంటే ఇక్కడ ఒక వ్యక్తిని అడిగాం, నువ్వు ధర్మ గ్రంథాన్ని నమ్ముతావా లేదా అంటే నమ్ముతానంటాడు. దేని నమ్ముతావు అంటే ఒకళ్ళు అనొచ్చు భగవద్గీత నమ్ముతాను అనొచ్చు, ఒకళ్ళు బైబిల్ నమ్ముతా అనొచ్చు, ఒకళ్ళు ఖురాన్ నమ్ముతా అనొచ్చు. క్వశ్చన్ ఏంటంటే నువ్వు నమ్ముతున్నటువంటి ఆ గ్రంథంలో అన్నీ బోధించబడి ఉన్నాయా అంటే అవును అన్నీ బోధించబడి ఉన్నాయి అంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఈ సమాజంలో ఉన్న మనిషి ఎదుర్కొన్న సమస్య పరిష్కారం ఉంది అంటాడు. ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళట్లే గ్రంథంలోకి? ఇప్పుడు అదే ఇప్పుడు మేము చెప్తున్న విషయం ఏంటంటే గ్రంథాలలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఇది ఆల్ ఇన్ వన్. మనం చదువుకునేటప్పుడు గైడ్ ఉండేది కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక గైడ్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అలాగే మనిషి ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం ధర్మ గ్రంథాల్లో ఉంది. సో ధర్మ గ్రంథాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాంట్లో ప్రతి సమస్య కూడా పరిష్కారం దాంట్లో ఉంది. ఈరోజు మనిషిని సెట్ చేసి చేయగలిగిన శక్తి కేవలం ధర్మ గ్రంథాల్లో ఉంది సార్. కాబట్టి ధర్మ గ్రంథాల వెలుగులో నుంచే ఈ క్లాసెస్ డివైన్ మైండ్ సెట్ అనేది రావాలి అని చెప్పేసి మనిషి ఈ సొంత ఆలోచన సొంత మైండ్ సెట్ పక్కన పెట్టి డివైన్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. అప్పుడు ఈ సమస్యలకి అన్ని పరిష్కారం వచ్చేసినట్టే. ఇంకా బేసిక్గా యాక్చువల్లీ మన జర్నీలో నేను చాలా చూస్తుంటాను. లైక్ ఇప్పుడు మీరు ఫుడ్ డొనేట్ ఇవన్నీ చేస్తుంటారు కదా. యాక్చువల్లీ ఎక్కువ ఒకరోజు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర, కొన్నిసార్లు క్యాన్సర్ హాస్పిటల్, కొన్నిసార్లు లైక్ కొన్ని శివాలయం దగ్గర, కొన్నిసార్లు మసీదులు బ్యాచ్లు, కొన్నిసార్లు అంటే లైక్ ఇప్పుడు అంటే దానివల్ల నేను కూడా అట్రాక్ట్ అవ్వడానికి, నేను కూడా మనిషి దగ్గర అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్గా ఇది. ఎందుకంటే సార్ మీ దృష్టిలో లైక్ అంటే వేరే కాంట్రవర్సీ అట్లా అనుకోకండి, జస్ట్ క్యాజువల్గా నేను ఫ్రెండ్లీ అడుగుతున్నాను, దేవుడు గొప్పనా దేశం గొప్పనా? ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు గొప్పనా దేశం గొప్పనా అంటే నాకు ఫస్ట్ దేశమే. సూపర్, దేశమే. ఎందుకోసం ఇక్కడ అసలు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దేశం నువ్వు చూసుకో, నీ తోటి మనిషిని చూసుకో అని చెప్తున్నాడు. నేను నా తోటి ఉన్న ఇప్పుడు ఏంటంటే దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి మనుషులు గొప్పన దేవుడు గొప్ప అంటే మనుషుల కోసమే మనం ఉంది యాక్చువల్ గా, అవునా లేదా? తోటి మనిషిని ప్రేమించిన వాడు దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం. అది సూపర్ కరెక్ట్. నేను దేవుడిని నమ్ముతున్నాను అని చెప్పి పక్కవాడిని ఇబ్బంది పెడుతున్నా అంటే అది పెద్ద అబద్ధమే మళ్ళీ. కాబట్టి అందుకే అన్నారు కదా మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మాధవుడు మనం చూడలేదు, మానవుని చూస్తున్నాం. ఇప్పుడు తోటి మానవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తాం అదే నిజమైన దేవుడి ప్రేమ కూడా. అది సార్ మీరు యాక్చువల్లీ లైక్ ఇది ఇట్లాంటిదే లైక్ మనిషి ఇప్పుడు దేవుడు సాయం చేయాలన్నా కూడా లైక్ మనిషినే ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు దేవుడిని కోరుకుంటాము, దేవుడు నాకు ఆ సాయం చేయడం మనిషి తెచ్చి ఇవ్వాలి మనకి. సో భగవంతుడే చెప్తున్నాను, మనుషుల్లో దేవుడిని చూడరా ఫస్ట్, నువ్వు తర్వాత నన్ను తర్వాత చూద్దు, కానీ నన్ను చూసేంత స్థాయికి ఇంకా మీరు ఎదగలేదు అన్నట్టు ఫీలింగ్ దేవుడిది. వాస్తవం చెప్పాలంటే సృష్టిని సృష్టించిన మనం ఎన్ని తరాలు సార్, మనం వస్తున్నా పోతాం, వీఆర్ ఆల్ రెంట్ పేయర్స్ యాక్చువల్లీ. వస్తున్నా పోతున్నాము, భూమి అక్కడే ఉంది, మనం మారుతున్నాం అంతే. ఎగ్జాక్ట్. మనుషుల మమకారాలు మళ్ళీ భూముల మీద, ప్రపంచం దీని మీద, ఇల్లు కట్టాను, గోడలు కట్టాను అని చెప్పి, కార్లు, బిల్డింగ్లు, భూమి, ఒక చిన్న ఒక గజం కోసం అన్నదమ్ములు చంపుకునే సిచ్యువేషన్ ఉంది. ఇది నేను యాక్చువల్ గా మీరు చెప్పింది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ షకీల్ గారు. విషయం ఏంటంటే అసలు ఇప్పుడు ధర్మ గ్రంథాలు చదివాం అనుకోండి, హదీస్ చదివినా, ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా, ధర్మశాస్త్రం చదివినా, ఇక్కడ తీర్పు దినం ఒకటి ఉంటుంది. అంటే మానవ జీవితం పరీక్ష అంటాం కదా. తీర్పు దినం రోజు దేవుడు అడుగుతాడట, నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టలేదు కదా అంటాడట. దేవుడికి ఎందుకు ఆకలి అవుతుంది? కానీ దేవుడు అంటాడు నేను ఆకలిగా నువ్వు అన్నం పెట్టలేదు కదా అంటే ఈ మనిషి అంటాడు నీకు ఆకలి వేయటం ఏంటి అంటే ఫలానా రోజు ఆకలిగా ఉన్న వ్యక్తి నీకు కనబడి నువ్వు అన్నం పెట్టకుండా వెళ్ళిపోయావే, ఆ సిచ్యువేషన్ ఏర్పాటు చేసింది నేనే అంటాడు. సూపర్. అంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే దేవుడికి అన్నం పెట్టినట్టు. నాకు జబ్బు చేస్తే నువ్వు నన్ను చూడటానికి రాలేదు కదా, పరామర్శించడం రాలేదు కదా అంటాడు. దేవుడు నీకు జబ్బు చేయడం ఏంటి అంటే ఫలానా వ్యక్తి, నీకు తెలిసిన వ్యక్తి, నీ ఫ్రెండ్, నీ రిలేటివ్, పొరుగోడు అనారోగ్యంగా ఉన్నాడని తెలిసి నువ్వు వెళ్ళలేదు కదా పలకరించడానికి, పరామర్శన వెళ్ళలేదు కదా. అంటే ఏం ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టినా, దాహంగా ఉన్నవాడికి, ఆపదలో ఉన్నవాడు ఆదుకుంటే దేవుడిని ఆదుకున్నట్టు. అందుకే అంటారు ఇక్కడ ధర్మశాస్త్రంలో, ఖురాన్లో కూడా ఉంటది, నాకు అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. దేవుడికి అప్పిస్తామా? ఇవ్వగలుగుతామా? ఇప్పుడు అంబానీ వచ్చేసి నాకు అప్పు ఇవ్వమని అడుగుతాడా? మిమ్మల్ని నన్ను అడగడు కదా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నాకు ఎవరైనా అప్పిస్తాడా అని అడుగుతున్నాడు. అంటే తోటి మానవుడిని ఆదుకుంటే దేవుడికి అప్పిచ్చినట్టే. అప్పు అంటే తిరిగి ఇచ్చేది కదా, అప్పు అంటే తిరిగి ఇచ్చేస్తాడు. దేవుడు ఎలా ఇస్తాడంటే ఎన్నో రెట్లు పెరిగి తిరిగి ఇచ్చేస్తాడు.
అదే అంటాం, మనం సహాయం చేస్తే అనేక రెట్లు తిరిగి మన లైఫ్లోకి వచ్చేస్తుంది, ఎటు పోదు. కాబట్టి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తోటి మానవుడిని గుర్తించిన వాడే దేవుడిని గుర్తించినట్టండి. ఈరోజు ఏమైపోయిందంటే రిలీజన్ అనేసరికి హ్యుమానిటీ వేరు రిలీజన్ వేరు అంటారు చెక్కల్ గారు. అసలు రెండింటికి ఉన్న ఏంటిది, చాలా మంది నన్ను అడుగుతారు, సార్ మీరు రిలీజన్ గొప్ప అంటారా హ్యుమానిటీ గొప్ప అంటారా అంటారు. నేను అంటాను హ్యుమానిటీ ఇస్ గోల్, రిలీజన్ ఇస్ ద వే అంటాను నేను. రిలీజన్ అంటే ఒక మార్గం, ఎక్కడికి తీసుకెళ్తుంది, హ్యుమానిటీ వైపుకి. నా రిలీజన్ నన్ను హ్యుమానిటీ వైపు తీసుకెళ్ళకపోతే ఈ రిలీజన్ వేస్ట్, రిలీజన్ వేస్ట్. కాబట్టి మానవత్వం వైపు తీసుకెళ్లేదే మతమై ఉండాలి కదా. కాబట్టి మానవత్వం లేకుండా నేను దేవుడు దేవుడు అని రోజుకి 5 పూటలు నమాజ్ చదివినా, ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని ప్రేయర్స్ చేసుకున్నా, తోటి మానవుని సొంత అమ్మానాన్ని పట్టించుకోకపోతే ఇంకా ఆ పూజలు ఎందుకు, నమాజులు ఎందుకు, ఆ ప్రార్థనలు ఎందుకు. కాబట్టి మనిషే సార్, తోటి మానవుడిని గుర్తించడమే అసలు రిలీజన్ యొక్క పర్పస్. సూపర్, కరెక్ట్ వర్డ్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు సాధారణంగా సార్ ఇప్పుడు మనుషులు మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తుంటాం సార్. రీసెంట్గా నేను తిరుపతికి కొన్ని విషయాల్లో కొన్ని టెంపుల్స్ వెళ్తుంటాను. ఈ టెంపుల్స్లో పాపం వాళ్ళు గంటలు 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 క్యూలో నిలబడిపోవడం, పాపం రోజుల తరబడి, కొంతమంది కాళ్ళు స్వెల్లింగ్, కళ్ళు తిరిగి పడిపోవడాలు, ఇవన్నీ చేస్తుంటారు. కొంతమంది అలా వచ్చి అలా టెంపుల్స్లోకి వెళ్ళిపోతుంటారు, నార్మల్గా వచ్చేస్తుంటారు. సాధారణంగా ఇది మన టెంపుల్స్లో జరుగుతుంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే డబ్బు ఉన్నవాడే దేవుణ్ణి చూడగలుగుతాడా అంత త్వరగా? అంటే డబ్బు లేనివాడిని అది దేవుడు కష్టపడుతున్నాడని చెప్పాలా, మనిషి కష్టపడుతున్నాడని చెప్పాలి సార్? సార్ ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ దేవుడు అంటే ఎక్కడికో వెళ్తే దేవుడు ఉన్నాడు, మక్కాకి వెళ్తేనే దేవుడు ఉన్నాడు, గుడికి వెళ్తేనే దేవుడు ఉన్నాడు కాదు. దేవుడు ఇంట్లోనే ఉన్నాడంట నేను. మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, భార్య, భర్త ఇంట్లోనే ఉంది. దేవుళ్ళని వదిలేసి అవి దేవుళ్ళకి దేవుడు పైన ఉన్నాడు, వదిలేయండి. దేవుళ్ళకి దేవుడిని నువ్వు చూడలేవు, ఆయనకు సేవ చేయలేకపోతున్నావు. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి అమ్మా నాన్న, అందుకే అన్నారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. ఆగిపోయారా? ఆగలేదు. అతిథి దేవో భవ. ఇలాంటి కూడా ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఇచ్చినట్టు గొప్ప అవకాశం మనం దేవుడిని పొందడానికి. దేవుళ్ళకి దేవుడు పైన ఉన్నాడు, దేవాతి దేవుడు అంటాం, కానీ ఈ దేవుళ్ళు ఉన్నారు కదా మనకి. కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఏదో కష్టపడి ఏదో సాధించే ప్రయత్నం చేస్తున్నాం కదా, ఉన్నదాన్ని కోల్పోతున్నాం. అందుకే ఏమంటారంటే మీ తల్లి పాదాల కిందనే స్వర్గం ఉంది అన్నారు. ఎక్కడో స్వర్గం లేదు కదా. అమ్మా నాన్నకు సేవ చేసుకోకపోతే అసలు దేవుడు మనకి ఇదే ద్వారం అనమాట. దేవుడిని పొందాలన్నా, ఒక వ్యక్తి మోక్షాన్ని పొందాలంటే అమ్మా నాన్న ద్వారం. సార్ సామాన్యంగా లైక్ నేను నా లైఫ్లో తగినటువంటి ఒక స్వామీజీ ఉన్నారనమాట. బట్ ఆయన పేరు ఎందుకు లేనంటే చెప్తున్నాను. స్వామీజీ ఈజ్ గొప్ప స్వామీజీ. ఆయన దగ్గర చాలా మంది మనుషులు రావడము, ఆయన సూపర్ అని చెప్పి అంటున్నారు. అంత గొప్ప ఏంటంటే భగవంతుడికి అందరు నమ్మేది ఏంటంటే ఈయన చెప్తే, ఆయన నోటి నుంచి చెప్తే భగవంతుడు కూడా వింటాడు అనే ఆలోచనలో ఉన్నాను. అయితే ఆయనకి ఒకసారి ఇంకా నా ముందే ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ ఎక్కడ మాట్లాడుతున్నారంటే ఒక వృద్ధాశ్రమంతో మాట్లాడుతున్నారు ఆయన. ఓహో, ఏంటి సార్ వృద్ధాశ్రమంతో ఎవరు మాట్లాడుతున్నారు? తర్వాత కనుక్కుంటే వాళ్ళ మదర్ అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నారు, వృద్ధాశ్రమం ఉన్నారు. బట్ ఈయన ఏంటి వృద్ధాశ్రమం అంటే, ఈయనే ఇంత గొప్ప వ్యక్తి కదా మరి. అండ్ వాళ్ళ మదర్ ఎక్కడ అంటే ఆ స్వామి గారి వైఫ్కి ఆవిడకి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి సార్ అని చెప్పంటే, ఇప్పుడు ఆ స్వామీజీని ఇన్స్పైరింగ్ గా తీసుకునే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇన్స్పైర్ తీసుకునే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన వాళ్ళ తల్లిని అలా ఆశ్రమంలో వదలడం అనేది ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు యాక్చువల్గా. ఎందుకంటే మనం ఎలాంటి సమాజాన్ని కోరుకోవాలి, అసలు ధర్మశాస్త్రాలు ఏం కోరుకుంటాయి మనకి అంటే, వృద్ధాశ్రమాలు లేనటువంటి, అనాథాశ్రమాలు లేనటువంటి సమాజాన్నే ధర్మశాస్త్రాలు కోరుకుంటున్నాయి. వృద్ధాశ్రమం వచ్చింది అంటే అసలు మనలో ఉన్న మనిషి చనిపోయాడనే, మనలో ఉన్న మనిషి చనిపోయాడనే. అమ్మా నాన్న మనల్ని ఎలా పోషించారు, అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం, కదిలే పరిస్థితులు లేకుండా, మనం ఒంటికి పోయినా రెంటికి పోయినా ఏది పోయినా కానీ ఎలాంటి సిచ్యువేషన్ అమ్మ సేవ చేస్తుంది, నాన్న ఎలా కేర్ చేశారు, వాళ్ళు లేకపోతే మనకు నోటి మాట లేదు, ఒక నడక లేదు, ఏమీ లేదు, నథింగ్ నుంచి వచ్చాం, అసలు భూమి మీద అడుగు పెట్టింది వాళ్ళ ద్వారా. అలాంటిది వాళ్ళని కేర్ చేయకుండా సమాజాన్ని ఉద్ధరిస్తామంటే అది వాస్తవం కాదు. అదంతా కూడా ఫేక్ ఉదయం చెప్పాలంటే. ఎందుకంటే మోక్షాన్ని పొందాలంటే అమ్మా నాన్న తప్ప వేరే మార్గం లేదు, వాళ్ళే ఫస్ట్ వే. సో వృద్ధాశ్రమాలు లేకుండా సమాజాన్ని మనం చూడాలి. అది ప్రతి వ్యక్తి తన ప్రాక్టికల్ లైఫ్ లో కూడా రావాలి కూడా. అది సరే, ఈ విషయంలో మటుకు యాక్చువల్లీ నాకు బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే కొంత జనరేషన్ వరకు ఈ మధ్య ఇక మరీ ఈ ఆఫ్టర్ కోవిడ్ యాక్చువల్గా 2000 కిడ్స్ తర్వాత బ్యాచ్ ఎవరైతే ఉన్నామో, మా బ్యాచ్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్లీ ఏంటంటే ఎమోషన్స్ లేవు వాళ్ళ జీవితాల్లో. ఎమోషన్స్ లేవు, కేవలం తల్లి తండ్రి చనిపోతేనే
వాళ్ళకి ఏడుపు వస్తే వాళ్ళకి ఏమైనా అయితే బాధపడి అది కూడా రేర్. అదిగో మమ్మీ బాగుంటేనే మమ్మీ ఏమైనా అయితే ఏడుపు, ఫాదర్కి ఏమైనా బాగుంటేనే, అదే వీళ్ళతో బాగా కమ్యూనికేషన్ బాగుంటేనే అంత ఇది. సో ఇలాంటి జనరేషన్ సగం మారడానికి మీరు కానీ, గరికపాటి గారు కానివ్వండి, మన చాగంటి గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు సమాజానికి వారితో నన్ను పోల్చబోకండి. చాలా గురువులు, పెద్దవారు వాళ్ళు, వారు చేసిన సేవలు. వారితో పోల్చడం కాదు, నేను నా స్థాయిలో చేసుకుంటున్నాను. గరికపాటి గారు, చాగంటి గారు అంటే వారి స్థాయిలో వారు చేసిన సేవలు చాలా అమోఘం. అంటే సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తుల్లో అందులో మీరు భాగస్వాములుగా ఉన్నారు కదా. వాళ్ళంతా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే గరికపాటి గారు కొన్ని విషయాల్లో మాట్లాడుతూ ఈ మూఢనమ్మకాలు, వితంతువులు ఇట్లా వాళ్ళ పట్ల ప్రవర్తించే విధానము ఎంతో వరకు సమాజాన్ని, అంటే బూజు పట్టిన సమాజాన్ని తుడవడానికి ప్రయత్నించిన వ్యక్తి గరికపాటి. గొప్ప సంస్కరణ చేశారు. ఈ రోజు స్త్రీలు ఇంత గౌరవంగా ఉన్నారు అంటే, ఈ రోజు ఒక వితంతుకి ఇంత గొప్ప రెస్పెక్ట్ ఉంది అంటే, స్త్రీలు సమాజంలోకి వచ్చి ఉన్నారంటే గరికపాటి గారు ఇచ్చినటువంటి సేవ చాలా అద్భుతంగా ఉంది. వారి సర్వీస్ సమాజం చాలా అవసరం. వారు ఇంకా చాలా కాలం పాటు వారి యొక్క సేవలు సమాజానికి అందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ కొన్ని విషయాలు అంటే మీ వీడియోస్, నేను స్టార్టింగ్ లో కొన్ని వీడియోస్ నాకు వచ్చినప్పుడు ఏంటంటే మీ వేషాధారణ చూసి ఇది మళ్ళీ కమ్యూనిటీ గురించి మాట్లాడుకునే మనుషులే, ఇంకో పర్సన్ కూడా ఉన్నారు సమ్ పర్సన్ యాక్చువల్లీ, అతనిది కొన్ని చూసినప్పుడు నాకు కూడా కొంచెం ఇరిటేషన్ వచ్చేది, నాకు కూడా కొంచెం ఫీలింగ్స్ వచ్చేది ఆ పర్సన్ చూసినప్పుడు. ఇంకా మీరు కూడా మీ వేషాధారణ లుక్ అది చూసి నేను ఇదే అనుకున్నాను. నాకు ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, మీరు అనుకున్నట్టు అట్లా ఏం సార్, అసలు ఆయన మాటలో ఒక్కటి దేవుడి గురించి ఉండదు సార్. యాక్చువల్లీ జీవితంలో మనం ఏం సాధించాలి, దేశం వెనకబడిపోతుంది, దేశంలో ముందుకు వెళ్ళాలనే ఆలోచన మాటలే ఉంటాయి సార్ అనేవి, కాబట్టి మీరు చూడండి అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒకరోజు నేను ఉన్న గ్యాప్లో పెట్టి చూశాను. ఇంకా వీడియోస్ అని మీ కొన్ని వీడియోస్ నేను చూసినప్పుడు నాకు అనిపించింది రైట్, ఇది తీసుకోవాల్సిన, అంటే తన వేషాధారణ ఇలా అలా అనిపించినా కానీ సడన్గా నేను తప్పుగా అనుకున్నాను. యాక్చువల్లీ ఆయన మాట్లాడే విధానంలో ఎక్కడ భగవంతుడు, దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అనే పదం ఎక్కడ లేదు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు తప్ప ఆయన ఎక్కడ ఆయన మైండ్ సెట్ లో ఎక్కడ ఇది లేదు. తర్వాత నాకు తెలిసింది యువర్ వైఫ్ ఆల్సో హిందూ అని. నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఎక్కడ కూడా వాళ్ళని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి నచ్చిన లైఫ్ ని మీరు వాళ్ళని వదలడము. నిజంగా మెయిన్ గా అంటే వాళ్ళు కూడా మాట్లాడే విధానంలో మమ్మల్ని ఎక్కడ ఫోర్స్ చేయదు, నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు ఎలా చేస్తావు, నేను ఇలా రమ్మని నేను అనను, నీ జీవితం నీది, నువ్వు ఎలా రన్ చేస్తారా, నేను లవ్ చేశాను, నేను మ్యారేజ్ చేశాను, నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్, నీ కులంతో మతంతో నాకు అనవసరం, నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండు, అలా ప్రేమించగలిగితేనే నేను నిన్ను నిజంగా ప్రేమించిన వాడిని అవుతాను అన్న మీ ఫీలింగ్. అది మీ నోటి నుంచి కాకుండా ఆవిడ నోటితో విన్నప్పుడు అది ఇంకా చాలా బాగుంది. అది సూపర్. నిజంగా సార్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఫ్యామిలీ తరఫు నుంచి కానీ ఫ్రెండ్స్ తరఫు నుంచి కానీ మీకు ఏమైనా? యాక్చువల్గా మా పేరెంట్స్ చాలా మెచ్యూర్డ్ అండి, చాలా మెచ్యూర్డ్. రెండు ఉన్నాయి సార్ ఇక్కడ. రిలీజియన్ ఒకటి ఉంది, మతం ఒకటి ఉంది, ధర్మం ఒకటి ఉంది కదా. ధర్మ గ్రంథాల్లో ధర్మం ఉంది, రిలీజన్ అనేది సమాజంలో మనం ప్రాక్టీస్ చేసేది రిలీజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మము ఎక్కడ ఉందంటే వేదాల్లో ధర్మం ఉందని నేను నమ్ముతాను, భగవద్గీతలో ధర్మం ఉందని నేను నమ్ముతాను, బైబిల్ ఖురాన్ ధర్మాన్ని బోధిస్తుందని నేను నమ్ముతాను. కానీ గ్రంథాల్లోనే ధర్మం ఉంది తప్ప మనుషులు ఆచరించేది మొత్తం మతం అయిపోయింది. ఇప్పుడు ఈ మతంలో కల్చర్స్ ఉంటాయి, నా కల్చర్ వేరు, మీ కల్చర్ వేరు. మతంలో ధర్మానికి కల్చర్ లేదు. ధర్మంలో ఏముందంటే మనిషి మానవత్వం, మంచితనం ఉంది, తోటి వ్యక్తి అంటే సత్కర్మలు ఉన్నాయి, మంచి పనులు చేయటం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు హిందువు అయినా, క్రైస్తవుడైనా, యూదుడైనా, ముస్లిం అయినా, ఎవరైనా కానివ్వండి, మనిషే కాదా, మానవత్వాన్ని కలిగి ఉన్నారా లేదా, ఎదుటి వ్యక్తి ఆలోచనలు మీరు వాల్యూ ఇస్తున్నారా లేదా, దట్స్ ఇట్. ఇది కాకపోతే ప్రతి వ్యక్తి కూడా పైవాడిని నమ్ముతాడు కదా సార్, అవునా లేదా? అంటే దేవుడే లేడు అనేవాళ్ళు కూడా ఏదో పవర్ ఉంది అని నమ్ముతారు కదా, ఏదో శక్తి ఉంది అని నమ్ముతారు కదా. అంటే దట్స్ ఇనఫ్. అంటే ఎందుకు నమ్మాలి సార్, పైవాడు ఉన్నాడని ఎందుకు నమ్మాలంటే నేను అంటాను, నేను ఏదైనా చేసేటప్పుడు ఒక భయం అనేది ఉండాలి. పైవాడు చూస్తున్నాడు, నేను తప్పు చేయకూడదు, నేను మంచి చేస్తే ఓకే నాకు రిటర్న్స్ పై నుంచి వస్తాయి. ఈ రెండు భావాల కోసం పైవాడిని నమ్ముతాం మనం, అవునా కదా, మంచి చెడు అన్న భావన కోసం. కాబట్టి మనిషి ఏమైపోయాడంటే సార్, ఈ మతం వల్ల, ఇంకా మత మార్పిడుల వల్ల సమాజంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. ఈ మతం నుంచి ఆ మతంలోకి వెళ్తాడు. ఒక మతంలో ఉన్నవాడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, ఈ మతం నుంచి ఆ మతంలోకి వెళ్ళి దొంగగానే ఉన్నాడు, మళ్ళీ దొంగతనం వదలలేదు, ఏం లాభం చెప్పండి. కాబట్టి మనిషి క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి.
గుంపు మార్పిళ్ళు మత మార్పిళ్ళు కాదు, మతి మార్పిడి అవ్వాలి, క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇది మనకి మనిషికి కావాల్సింది. మనిషి లేకుండా పోయాడు సార్ ఈరోజు. మనిషి మానవత్వాన్ని వదిలేశాడు. కాబట్టి ఆ మానవత్వం ఉన్నటువంటి మనిషి ధర్మశాస్త్రం కోరుకుంటుంది. ఏ ధర్మం అనేది చెప్తుంది, వేదాలు అనేవే చెప్తున్నాయి. ఇప్పుడు చూడండి, మానవ సేవ మాధవ సేవ అన్నారు తప్ప హిందూ సేవ అనే మాధవ సేవ అని చెప్పలేదు కదా. బైబిల్లో నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నారు తప్ప నిన్ను వలని పొరుగు క్రైస్తవుని ప్రేమించమని చెప్పలేదు కదా. అవునా? ఖురాన్లో హదీసులో చూసుకుంటే పొరుగోడి ఆకలిగా ఉంటే ఆకలి తీర్చు అన్నారు తప్ప పొరుగోడు ముస్లిం అయితే నేను చెప్పలేదు కదా. ఇది ఇప్పుడు ఈ కల్చర్లో ఏమైపోయింది, నావాడు అని ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఫీలింగ్స్ ఎవరు పుట్టించారు? మొదలు ఎవరు పుట్టించారు? అది వెడగొడు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంది ముందు నుంచి. డివైడ్ చేయాలి అన్న ఆలోచన ఉన్నవాడు డివైడ్ చేసేసాడు. మనం దాన్ని ఫాలో అయిపోయాం, ఆ ట్రాప్ లో మనం పడిపోయాం. ఈ ట్రాప్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనము ఏ రోజైతే కులాన్ని దాటి మతాన్ని దాటి ఆలోచిస్తామో ఆ రోజే నిజంగా మెచ్యూరిటీ, దేశం ముందుకెళ్తుంది. అప్పుడే దేశం ముందుకెళ్తుంది. అందుకే కదా ఇప్పుడు మనము ప్రతిజ్ఞ చేసాం సార్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నాము. సహోదరు అంటే ఎలా? రియల్గా సహోదరులమే, మనం రియల్గా బ్రదర్సే. నిజం చెప్పాలంటే సార్, మనంతా వసుదైవ కుటుంబమే కదా. మనందరి అమ్మా నాన్న ఒకళ్ళే, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టాను. నాకు బ్లడ్ కావాలంటే మీరు ఇవ్వచ్చు, మీకు కావాలంటే నేను ఇవ్వచ్చు, ఎవరికైనా బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు. రక్త సంబంధం ఉన్న అన్నదమ్ములో మనము. ఇంకెక్కడ మా తాలూకు కులాలు చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మంచి డాక్టర్ ఎవరో చూస్తాను తప్ప నాకు కులపు డాక్టర్ అని చూడడు. ఆపరేషన్ చేయించుకోవాలన్నప్పుడు నాకు కులపు డాక్టర్ దగ్గర చేయించుకుంటాను ఎవడు చూడు, నా మతాన్ని చూడడు, నాకు మంచి డాక్టర్ కావాలంటాడు. అక్కడ క్వాలిటీ చూస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చూడట్లేదు అంటే ఎక్కడో మనం ఇరుక్కున్నాము, ట్రాప్ లో ఉన్నాము. ఆ ట్రాప్ నుంచి బయటికి వస్తేనే ఒక మెచ్యూరిటీలోకి వస్తాం. అది ఇదే ధర్మగ్రంథాలు చెప్తున్నాయి మనకి. సరే, ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూస్తున్న, కొన్ని స్టూడియోస్ వాళ్ళు, కొన్ని ఇంటర్వ్యూస్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఆ ఇంటర్వ్యూలు చూస్తుంటే దేశం వెనక పడిపోతుందా, వెనక్కి లాగుతున్నారా దేశాన్ని అన్నట్టు అనిపిస్తుంది నిజంగా నాకు. కొన్ని ఇంటర్వ్యూస్ ఎట్లా అంటే ఇప్పుడు దేశం, మనం ఏ స్థానంలో ఉన్న వాళ్ళము, ఏ స్థానంకి వచ్చాము, ప్రపంచం ఎలా పరిగెడుతుంది ముందుకి, చైనా ఎలా మారిపోయింది, అమెరికా ఎలా మారిపోయింది, ఇవాళ లండన్ లాంటి కంట్రీస్ ఇవన్నీ ఎలా మారిపోయాయి, వాటితో పోటీ పడ్డం, ఆ మైండ్ సెట్ ఈ ఉన్న యంగ్ జనరేషన్ లో పోటీ పడే తత్వాన్ని నింపడానికి పోయి దేశానికి ఈ దేవుడు గొప్పవాడా, మీ దేవుడు ఇలాగా, ఒకతను అంటాడు గొర్రెలు అంటాడు, ఒకతను ఇలా మాట్లాడతాడు. అంటే ఈ మాట్లాడే మనుషులు సమాజంలో వీళ్ళు భ్రష్టు పట్టించడానికి పుడుతున్నారు ఆ సమాజాన్ని. ఎందుకంటే సార్, తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పు చేసిన వాడే. అది ఎవరైనా సరే. ఇప్పుడు అమ్మ ఎవరికైనా అమ్మే సార్, అమ్మని అమ్మలాగే చూడాలి. ఇప్పుడు అమ్మని వచ్చి నీ అమ్మ ఇలాంటిది, నీ అమ్మ ఇలాంటిది, మీ అమ్మ ఇలాంటిది, అలా అది చాలా తప్పు కదా సార్. చాలా తప్పు. అట్లాంటి మాట్లాడే వ్యక్తుల పట్ల ఎలాంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎలా? ఇక్కడ షకీల్ గారి విషయం ఏంటంటే, జనరల్గా ఏమైందంటే ఈరోజు మనిషికి డబ్బు కావాలి, మనిషికి అధికారం కావాలి. డబ్బు అధికారం ఎవరి మీద? కొంతమంది, ఒక గుంపు, ఒక ప్రజల మీద కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడంటే, మనం కరెక్ట్, మన ఆలోచన కరెక్ట్, మన మతం కరెక్ట్, మన సంఘం కరెక్ట్ అని చెప్పి చెప్పడం కోసం ఎదుటి వ్యక్తి సంఘాన్ని, ఎదుటి వ్యక్తి మతాన్ని, కులాన్ని తిడతాడు. అది తక్కువ, మనమే కరెక్ట్, ఆ మతం తప్పు, మన మతమే కరెక్ట్, మన నమ్ముతున్నటువంటి మన పుణ్యపురుషుడే గొప్ప, వాళ్ళ గ్రంథాలు తప్పు, మన గ్రంథమే కరెక్ట్ అని చెప్పేసి విడగొట్టే ప్రయత్నం చేసి వీఆర్ రైట్, నేను హీరో అనిపించుకోవడం కోసం ఏం చేస్తాను, ఎదుటి వాళ్ళలో లేని తప్పులు ఎత్తి చూపుతాను, మనలో లేని మంచితనం ఎత్తి చూపించేసి వీఆర్ సుప్రీం, మన క్యాస్ట్ సుప్రీం, లేకపోతే మన రిలీజన్ సుప్రీం అని చూపించుకుంటారు. ఈ తరుణంలోనే ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడతారో ఎదుటి రిలీజన్ ని ఇతని రిలీజన్ లో హీరో అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు సార్. వాళ్ళు మత పిచ్చి, వాళ్ళు అంటే మత పిచ్చి ఉన్నోడు నిజంగా అలా చేయడు సార్. మత పిచ్చి ఉండడము, ప్రాంతీయ పిచ్చి ఉండడము, దైవ పిచ్చి ఉండడం, మత విద్వేషం. అది నిజం చెప్పాలంటే మత పిచ్చి, మత ఉన్మాదం అంటే మతానికి సంబంధించి పిచ్చిని దాటి ఉంది ఉన్మాదం. అది ఎదుటి వ్యక్తి ఏం జరిగినా పర్లేదు, నేను బాగుండాలి అంటే ఇతనికి వీళ్ళ మీద ఒక అధికారం అండి. సరే, ప్రపంచాన్ని ఒక ట్రాప్ లో తీసుకెళ్తున్నారనే ఫీలింగ్ అది బేసిక్గా పాపము మెచ్యూర్డ్గా ఆలోచించే మనుషులకి చాలా అర్థమవుతుంది. అది అన్మెచ్యూర్డ్గా ఆలోచించే మనుషులకి అది అర్థం కాదు. ఇప్పుడు సింపుల్, మనం అంతా హ్యాపీగా ఉన్నాం కదా సార్. ఇప్పుడు క్రిస్టియానిటీ ఫ్రెండ్స్, మన దగ్గర వర్క్ చేసే పిల్లలు, మనతో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కొంతమంది ఉన్నారు, యాక్చువల్ వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళ ఇంట్లో వెళ్ళి మేము హ్యాపీగా తినడము చేయడం. మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను పనిచేసే టీమ్స్ అందరూ కూడా హిందూ బ్రదర్స్. వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి వాళ్ళ పండగలకి చేసినటువంటి ఇది, నా ఇంట్లో హిందూయిజం ఉంది కంప్లీట్గా. వాళ్ళతో నేను ఎంత మింగిల్గా, ఇంత హ్యాపీగా మనం ఉన్నాం కదా సార్. ఇది ఇంత హ్యాపీ జరుగుతున్న టైంలో
ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి సార్? ఈ మాట్లాడే వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం అని చెప్పి సాధారణ మనుషుల్ని ట్రాప్ లో పడేస్తున్నారు పాపం. ఇవన్నీ కూడా పాలిటిక్స్ షకీల్ గారు, మనకు తెలియదే ఉంది. కొంచెం ఆలోచించే తెలుస్తుంది, పట్టిగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్థాయిలోనేమో కుల రాజకీయాలు నడుస్తున్నాయి, ఒక స్థాయిలోకి వెళ్ళేసరికి మత రాజకీయాలు నడుస్తున్నాయి. కుల రాజకీయం అంటే ఏంటిది? కులాన్ని విడగొట్టేసేయాలి. కులం బేస్ మీదనే పండగలు వచ్చేసాయి ఇప్పుడు, మతం బేస్ మీద విడగొట్టేస్తున్నారు. కాబట్టి మన మతంలో జరిగే ప్రతిదీ మంచిదే, ఎదురు వ్యక్తి మతం జరిగేది ప్రతిదీ తప్పే అని ప్రతి మతం కూడా ఈ విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఓల్డ్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవడం, సక్సెస్ అవుతున్నారు కూడా వాళ్ళ విధంగా. క్యాస్ట్ పాలిటిక్స్ చేసేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు, రిలీజియన్ పాలిటిక్స్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఇది ప్రజలు గుర్తించట్లేదు, ఇది ప్రాబ్లం సార్. ప్రజలు గుర్తిస్తున్నారు సార్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు పెహల్గామ్ది ఆ రోజు మనకి జరిగింది, పెహల్గామ్ అటాక్ ఆ రోజు జరిగింది, చాలా గుర్తించారు. దేశము ఇప్పుడు అది పక్క కంట్రీస్ కొన్ని విషయాల్లో వేసుకున్నటువంటి ట్రాప్స్ అని మనకి అది చాలా మందికి క్లియర్గా అర్థమైంది. సార్ నాకు చిన్న డౌట్ సార్, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మనం గట్టిగా అరిస్తే పాకిస్తాన్ చచ్చిపోద్ది. ఎంత సార్ పాకిస్తాన్? మనం గట్టిగా అరిస్తే, ఇండియన్స్ అందరూ కలిసి గట్టిగా అరిస్తే పాకిస్తాన్ చచ్చిపోద్ది. అలాంటి దేశం మనకు పోటీ ఏంటి సార్? నాకు అసలు అర్థం కాదు. మన కాంపిటీషన్ ఏంటి సార్? తప్పు అసలు. అదే పాకిస్తాన్ మనకు పోటీ అన్న ఆలోచన ఉన్నాడు, మనం 10 అడుగులు వెనకేసినట్లే. మనం పోటీ పడాల్సింది అమెరికాతో పోటీ పడాలి, చైనాతో పోటీ పడాలి, డెవలప్డ్ కంట్రీస్ తో పోటీ పడి ముందుకెళ్ళాలో చూడాలి. యాక్చువల్లీ ఇక్కడ విషయం భారతదేశానికి మన గొప్పతనం కూడా చెప్తానండి. ఈ రోజు నేను గమనించింది ఏంటంటే, ప్రపంచంలో ఏ డెవలప్డ్ కంట్రీ అయినా కానీ ఒక రకమైన అశాంతిలో ఉంది, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోయింది. టెక్నాలజీ డెవలప్ అయింది తప్ప ఇన్నర్ పీస్ పోయింది, ఇన్నర్ పీస్ లేదు. ఎందుకు ఇది పోయింది అంటే రూట్ ఏదైతుందో అని వదిలేసాం, మూలాన్ని వదిలేసాం. ఏంటిది? అది స్పిరిచువాలిటీ, డివినిటీ, డివైన్ మైండ్ సెట్ లేకుండా పోయింది. ఈరోజు ప్రతి వ్యక్తి తన సొంత ఆలోచనతో ముందుకెళ్తున్నాడు తప్ప డివైన్ మైండ్ సెట్ పోయింది. అంటే ఖురాన్ వదిలేశారు, ఇటు వేదాలు వదిలేశారు, ఇటు బైబిల్ వదిలేశారు, స్క్రిప్చర్స్ వదిలేశారు. నిజాన్ని చెప్పాలంటే స్పిరిచువాలిటీ పుట్టినిల్లు భారతదేశం అండి. స్పిరిచువల్ వేదాలు పుట్టింది. వేదాలంటే ధర్మ గ్రంథాల్లో, ధర్మశాస్త్రాల్లో అతి పురాతనమైన సనాతన ధర్మం ఇక్కడ పుట్టింది భారతదేశంలో. ఇది ఇంకా ఏ దేశానికి లేనటువంటి గొప్పతనం ఇది. మొట్టమొదటి మానవుడు అడుగుపెట్టింది కూడా భూమి మీదనే. అంటే మానవుడి యొక్క ఫస్ట్ స్టెప్ ఇక్కడే ఉంది. అంటే ఇలాంటి భారతదేశము, వేద శాస్త్రాలు ఉన్న మన భారతదేశము ప్రపంచానికి ఒక గురువుగా, పెద్దనగా సరిచేయాలి. అలాంటిది ధర్మ గ్రంథాలు ఎప్పుడైతే వదిలేసామో మనం కూడా బ్యాక్ స్టెప్ వేసేసాం అనమాట. ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా అగ్ర దేశంగా భారతదేశం ఉండాలంటే, రోల్ మోడల్ దేశంగా ఉండాలంటే ఆధ్యాత్మికతను బేస్గా తీసుకోవాలి. ఏ ఆధ్యాత్మికత? రిలీజన్ కాదు, ధర్మాన్ని. అందుకే ధర్మో రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడం కర్రలు పట్టుకుని, లాఠీలు పట్టుకుని వెళ్ళిపోవడం కాదు. ధర్మాన్ని రక్షించడం అంటే నీతి నిజాయితీని మన జీవితంలో, మన మాటలో ధర్మం ఉండాలి, మన చూపులో ధర్మం ఉండాలి, మన ఆలోచనలో ధర్మం ఉండాలి, తోటి వ్యక్తికి సహాయపడటంలో ధర్మం ఉండాలి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈరోజు భారతదేశానికైనా ప్రపంచ దేశాలకైనా కావాల్సింది ధర్మం కావాలి. అది ఎక్కడుందంటే మూలం వేదాల్లో ఉంది, బైబిల్, భగవద్గీత, ఖురాన్లో ఉంది. సార్ రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను, ఇన్స్టాలో సంథింగ్ వచ్చింది. ఒక శాటిలైట్ నుంచో సంథింగ్ ఏలియన్స్ నుంచి ఒక బాల్ లాంటిది, ఒక కొత్త మెటల్ అంట. యాక్చువల్లీ అది మెటల్, అది నార్మల్ బాల్, ఇది ఏదో పడిపోయింది. మెటల్ అయితే మనకి ఇక్కడ లేదంట, భూమి మీద లేదంట మెటల్. సో అది నార్మల్గా అది రియాక్ట్ అవ్వలేదు, రేడియేషన్కి పెట్టి రియాక్ట్ అవుతుంటే ఒక అమ్మాయి మన వేద మంత్రాలు చదువుతుంటే దానికి రియాక్ట్ అయ్యింది. దానికి అంటే నాకు అప్పుడు అనిపించింది అంటే, మన ఇంత గొప్ప సంస్కారం ఉన్న మనుషులము, గొప్ప వేదాంతాలు ఉన్న మనుషులము, ఇలాంటి దేశంలో పుట్టిన అదృష్టవంతులము, ఎగ్జాక్ట్లీ ఇలాంటి దేశాలు ఇంత అంటే ఈవెన్ ఏలియన్స్ అయినా సరే వాళ్ళకి టార్గెట్ అంటే ఒక కాంపిటీషన్ గా మనం మారామంటే మనం ఏ స్థాయిలో ఉంది సార్ మన దేశం? మన వేదాలు, మంత్రాలు, మన సంస్కృతి ఏ స్థాయిలో ఉంది సార్? ఈ మంత్రాలు అంటే ఒక విషయం చెప్తానండి. మంత్రాలు, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇది వాక్కు, ఇది శబ్దం, దీన్ని శృతి అంటాం, శృతులు కదా. యాక్చువల్గా వాక్కుకి చాలా పెద్ద పవర్ ఉంది, మాటకి చాలా పెద్ద పవర్ ఉంది. ఒక మాట వల్ల మనిషిలో ధైర్యాన్ని నింపొచ్చు, ఒక మాట వల్ల మనిషిలో ఉన్నటువంటి పిరికిదనాన్ని దూరం చేసేయచ్చు, ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేయొచ్చు, ఒక వ్యక్తిని అవమానపరచవచ్చు కూడా. మాట ద్వారా ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ తో ఆడుకోవచ్చు. పవర్ మాట ఉంది. మాట పాజిటివిటీ చూసుకున్నట్లయితే వేద మంత్రాలైనా, భగవద్గీత శ్లోకాలైనా, ఇంకా బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుని వాక్కు గురించి చెప్పబడుతుంది. దేవుని వాక్కే ఏదైతే ఉందో మనిషికి గైడెన్స్ కోసం భూమి మీదకి రావడం జరిగింది. వాక్కు ద్వారానే గైడెన్స్ వచ్చింది. ఖురాన్లో చూసుకున్నా కానీ, బైబిల్లో చూసినా దేవుని వాక్కు ద్వారానే సృష్టి నిర్మాణం జరిగింది. దేవుని వాక్కు కున్ ఫైకున్ అంటారు, అయిపో అంటే అది అయిపోయింది. అంటే మాటకి చాలా పవర్ ఉంది. కాబట్టి ఈ ఖురాన్ వాక్యాలైనా, హెబ్రూ గ్రీక్ వర్సెస్ అయినా,
వేద శ్లోకాలైనా కానీ వాటిలో ఆ పవర్ ఉంటుంది, ఆ మాటల్లో పవర్ ఉంటుంది. అందుకే చూడండి, ఎక్కడైతే వీటి పఠనం జరుగుతుందో ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అఫర్మేషన్స్ అంటాం, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అఫర్మేషన్స్, మంత్రాలు ఉన్నాయి, శ్లోకాస్ ఉన్నాయి, అరబీ ఆయతులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఈక్వల్ పవర్ ఉన్నటువంటి. అందుకే మనం చాలా మంది చూడండి గాయత్రి మంత్రాన్ని ప్లే చేస్తుంటారు. గాయత్రి మంత్రం ఎప్పుడైతే ప్లే చేస్తారో ఒక రకమైన పీస్ఫుల్నెస్ వస్తుంది, ఒక విధంగా పాజిటివ్నెస్ వస్తుంటుంది. చాలా ప్లేసెస్ లో సూర్య ఫాతిహా అని ఖురాన్ లో సూరాలు ప్లే చేస్తుంటారు. ఎప్పుడు ఈ మూల భాషలు ఇవన్నీ కూడా సౌండ్ శృతి దాని ఇంపాక్ట్ వస్తుంది అనమాట. వైబ్రేషన్స్ మనిషి యొక్క మనసుల మీద పడుతుంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అది. అవును సార్, అదైతే నేను దాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేను బిలాంగ్స్ మ్యూజిక్ బ్యాచ్ నుంచే వచ్చాను కాబట్టి. సో మ్యూజిక్లో నేను కూడా అనుకున్నాను సార్, యాక్చువల్లీ నేనేంటంటే మ్యూజిక్ తో క్యూర్ చేయొచ్చు మనుషుల్ని, ఆ క్యూర్ కూడా హెల్త్ కూడా హీల్ చేయొచ్చు అని చెప్పి అలాంటి ఒక యాప్ కూడా రీసెంట్ గా నేను కూడా ఒకటి రెడీ చేయాలి. అంటే ఫీవర్ వస్తే ఏ ఫ్రీక్వెన్సీలో వినాలి, ఏం చేయాలి, ఇలాంటి సంథింగ్ కొన్ని డిజైన్ చేస్తున్నాం. అలాంటి యాప్ కూడా రెడీ చేస్తున్నాను నేను. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది సార్, యాక్చువల్లీ ఇప్పుడు బిల్డింగ్ లో సపోజ్ ఒక బిల్డింగ్ లో వాళ్ళ అపార్ట్మెంట్స్ 100 ఫ్లాట్స్ ఉంటాయి సార్, 100 కులాలు ఆల్మోస్ట్ రకరకాలు ఉంటాయి సార్. అక్కడ ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉంది సార్, మ్యాంగో ట్రీ ఉంది సార్. ఆ మ్యాంగో ట్రీని ఎవడు పాయింట్ ఆఫ్ వ్యూలో మా దేవుడు సృష్టించాడు అంటారు సార్. ఓకే, అదే ఆ చెట్టు ఎంత ఆన్సర్ చెప్తుందో మన కళ్ళ ముందు మనం చూడగలిగితే, ఇప్పుడు హిందూ వచ్చి తెంపితే హ్యాపీగా తినొచ్చు, కాయ సేమ్ టేస్ట్ ఉంటుంది. ముస్లిం వచ్చి తెంపి తింటే సేమ్ టేస్ట్ సేమ్ ఉంటుంది. క్రైస్తవులు వచ్చి తెంపి తింటే సేమ్ టేస్ట్. ఒక సిక్ వచ్చి ఏ టేస్ట్ ఉంటుంది. అంటే భగవంతుళ్ళంతా ఒక్కటేరా బాబు, భగవంతుడు అంటే మంచి చేసేవాడే దేవుడు కదా. సో మీ కడుపు నింపడానికి ప్రతి సర్వ భగవంతులంతా ఒకటే మీ కడుపు నింపుతున్నారు. వాళ్ళే ఒకటే ఒక యూనిటీగా ఉన్నప్పుడు నార్మల్ మనుషులు ఎందుకు ఉండలేకపోతున్నారు సార్ ఆ యూనిటీగా? క్లారిటీ లేకపోవడం వల్ల మనిషి దగ్గర అసలు ఆలోచన అనేది లేకుండా పోతుంది, సొంత ఆలోచన. చెప్పింది వినేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మనిషికి సమానంగా ఉపయోగపడుతుంది కదా. భూమి అయినా, ఆకాశమైనా, గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, మనుషులందరి కుల మతం ఏ మాత్రం భేదం లేకుండా అందరికీ వర్షం ఉంది, అందరికీ సూర్యుడు, అన్ని వెళ్తుంది. వీటన్నిటిని ఇచ్చినట్టు భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఒకడే ఉన్నాడు. సృష్టి అందరికి ఒకటే ఉన్నారు కదా, అందరికి ఒకే భగవంతుడు. అలా కాకుండా మీకు ఒక భగవంతుడు, నాకు భగవంతుడు అన్న కాన్సెప్ట్ నచ్చిన పేర్లతో మనం పిలుచుకుంటాం. సర్వేశ్వరుడు అనండి పలుకుతాడు, యెహోవా అనండి పలుకుతాడు, అల్లా అనండి పలుకుతాడు. మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి, ఆయనకి లేని అబ్జెక్షన్ మనకెందుకు, దేవుడికి లేని అబ్జెక్షన్ మనకెందుకు. ఉదాహరణకి మీరు పానీ అంటారండి, ఒకళ్ళేమో జల్ అంటారు, ఒకళ్ళేమో తన్ని అంటారు, ఒకళ్ళేమో వాటర్ అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాషలో పిలుచుకుంటారు. అయినా కానీ అదే కదా పదార్థం, అదే. పైవాడు అంటే యాక్చువల్గా విషయం అయిపోయిందంటే, నా దేవుడు నీ దేవుడు అని మాట్లాడుకుంటున్నాడంటే ఇంకా ఇమ్మెచ్యూరిటీలో ఉన్నాడని అర్థము. ఇంకా నా దేవుడు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ కదా. ఈ విడగొట్టే భావన తప్పనమాట వాస్తవానికి. ఇక్కడ ఎందుకు ఇది వచ్చింది, రూట్ కాజ్ ఏంటంటే సార్, మనం గ్రంథాలకు దూరం అయిపోయాం. ఇప్పుడు చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకుంటున్నారా? ఖురాన్ని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఖురాన్ చదువుతున్నారా? ఈరోజు అసలు వేదాలు మన ఇంట్లో ఉన్నాయా? అసలు భగవద్గీత ఇంట్లో ఉంది కానీ తెరిచి చదువుతున్నామా? గ్రంథాలు ఒకసారి చదివితే ఏ గ్రంథం కూడా మతానికి దేవుడు ఉన్నాడని చెప్పలేదండి. అందరికీ ఒకే సృష్టికర్త. ఉదాహరణ చూడండి, భగవద్గీత చదువుతుంటే భగవద్గీత ఎవరికి సందేశం? అది మానవులకు సందేశం, మానవులకు సందేశం, అది మతానికి సందేశం కాదు. ఖురాన్ చదివితే ఎవరికి వస్తుంది? ఓ మానవులారా అని ఉంటుంది. భగవద్గీత బైబిల్ చదివితే ఓ మానవులారా, మనుషుల కోసం సందేశం ఉంటుంది. కానీ మరి ఎక్కడ మతం కోసం ఎక్కడ గ్రంథం లేదే, ఏ మతం కోసం గ్రంథం లేదు, అందరూ కూడా మనుషుల కోసమే ఉంది. ఇక్కడ మనం చదవలేదు. ఇక్కడ ఏమైందంటే సార్, భగవద్గీతకి, బైబిల్కి, ఖురాన్కి ఉన్న తేడా ఏంటి? 3 గ్రంథాలకు ఉన్న తేడా ఏంటంటే ఒకే తేడా ఉంది సార్, లాంగ్వేజ్. ఒకటి అరబీలో ఉంది, ఒకటి సంస్కృతిలో ఉంది, ఒకటి హెబ్రూ గ్రీక్లో ఉంది. భాష తేడా. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటాం, ఎందుకని? మనం మ్యూచువల్గా తెలుగు లాంగ్వేజ్ ఉంది, మన ఆడియన్స్ తెలుగులో ఉన్నారు కాబట్టి కదా. అదే ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి, మ్యూచువల్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడదాం, కానీ కంటెంట్ ఇదే ఉంటుంది, సబ్జెక్ట్ ఇదే ఉంటుంది. అలాగే ఏ సబ్జెక్ట్ అయితే వేదాలు భగవద్గీత చెప్తుందో అదే సబ్జెక్ట్ బైబిల్, అదే సబ్జెక్ట్, అదే కంటెంట్ ఖురాన్లో ఉంది. లాంగ్వేజ్ డిఫరెన్స్లో ఉంది. ఎందుకు? వాళ్ళకి అరబీ వచ్చు కాబట్టి వాళ్ళకి ధర్మం అరబీలో చెప్పారు, ఇక్కడ సంస్కృతం వచ్చు కాబట్టి ధర్మం వాళ్ళకి సంస్కృతంలో చెప్పారు, వాళ్ళకి హెబ్రూ గ్రీక్లో చెప్పారు. మెసేజ్ ఎక్కడ మారలేదు. మెసేజ్ ఏంటి సార్? ఓవరాల్ అన్ని గ్రంథాల్లో మెసేజ్ ఏంటంటే మానవత్వంతో బతుకు, తోటి మానవుడికి సేవ చెయ్యి, మంచి పనులు చేసుకుంటే నీకు మంచి అవుతుంది, చెడు చేసుకుంటే చెడు అవుతుంది, పైన ఒకడు ఉన్నాడు జాగ్రత్త.
సార్ అకౌంటబిలిటీ నిజంగా. అయితే సార్ ఒక చిన్న, నేను ఈ మధ్య నాకు ఒక చాలా మంది అదే అంటున్నారు, మరి ఎంతవరకు నిజం అబద్ధం నాకు మాకది ఇప్పుడు దాకా తెలియదు, అది నాకు ఐడియా లేదు. కొంతమంది ఉన్నారనమాట, ఎలా మాట్లాడుతున్నారంటే ఈ వీళ్ళకి అంటే హిందూకి సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్ మీద ఇంకా కాంట్రాస్ట్గా, ముస్లిమ్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద హిందూస్ మీద కాంట్రాస్ట్గా, వీళ్ళు ఒక క్రైస్తవుల మీద కాంట్రాస్ట్గా, ఎవరో ముస్లిమ్స్ని అమ్మాయిని ముస్లిమ్స్ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏదో ఇన్ని లక్షలు చేసేస్తారంట, ఇలా కాంట్రవర్సీ సృష్టించడము. ఇటుపక్క లేదు హిందూ అబ్బాయి ముస్లిమ్స్ పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఒక 50 lakhs ఇచ్చి అతనికి మంచి ప్రయారిటీ ఇస్తారంట అని వీళ్ళతో సృష్టించడము. ఇది సృష్టించే మనుషుల మీద ఎలాంటి యాక్షన్స్ ఇదంతా రెచ్చగొట్టే ధోరణి అండి. రెచ్చగొట్టి ఒక పాయిజన్ నింపేస్తున్నారు, ఆలోచనలు పాయిజన్. అంటే వాళ్ళు మీకు శత్రువులు, ఆ వర్గం వల్ల మీకు శత్రుత్వం ఉంది అని వీళ్ళకి వీళ్ళు బోధిస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు బోధిస్తున్నారు. ఫైనల్ గా ఏంటంటే అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ మళ్ళీ. వీళ్ళిద్దరూ తన్నుకునేటప్పుడు మూడోడికి లాభం ఉంది. వీళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు సామాన్య ప్రజలే కొట్టుకుంటారు ఎప్పుడు కూడాను. వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఒకటే ఉంటారు, మళ్ళీ వీళ్ళిద్దరు స్నేహితులై ఉంటారు. కాబట్టి సామాన్య ప్రజలకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు గుర్తిస్తున్నారు ఈ రోజు. ఇప్పుడు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వచ్చేస్తుందో ప్రజలు అందుకే అంటాను, అసలు మనిషికి నీ పక్కి ఒకప్పుడు చూడండి, మనము ఏ మాత్రం కులము మతం అనే భేదం లేకుండా చదువుకున్నాము, తిరిగాము, స్నేహం చేసాము, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి? ఫీలింగ్స్ పుట్టించబడుతున్నాయి, క్రియేట్ చేయబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు నిజంగా భరతమాత ముద్దు బిడ్డలు అంటాం కదా సార్. ఎవరైతే కలుపుతాడో వారే భరతమాత ముద్దు బిడ్డ, ఎవరైతే విడగొడుతున్నాడో వారు నిజం చెప్పాలంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిష్ మత అక్రమ సంతానం అని చెప్తాను నేను. సార్ వాళ్ళ కుటుంబాలు బతకడం కోసం వీడు చచ్చిపోతే నెక్స్ట్ జనరేషన్ వీడి పేరు తెలియదు. ఇలాంటి మనుషులు ఇలాంటి జీవితం కోసము దేశాన్ని సర్వనాశం చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది మనుషులు స్వార్థం పరాకాష్ఠ. ఒక పార్టీ పెట్టాడంటే ఒక వ్యక్తి, అతనొక కుటుంబమే, అంతే కుటుంబం. అతను ఇప్పుడు ఏమొచ్చినా ఇన్కమ్ వచ్చినా చేసిన తన వంశాభివృద్ధి దానికోసం అట్లా వెళ్తున్నారు. నీ ఒక్క వంశం బాగుండడం కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తావా? ఆ స్థాయిలో నడుస్తుంది ఈ రోజు. ఇంత దారుణమైన స్థితికి. అయితే ఇలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు ఏదో చనిపోతావు కదా, చనిపోతావా లేదా ఫస్ట్ తను రియలైజ్ అవ్వాలి. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? నీ శరీరం చనిపోయింది, నేను ఆత్మ అయితే చనిపోలేదు కదా. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది కదా. మరి ఆత్మ ప్రశ్నించబడదా? ఈ జీవితం అనే ఆట నువ్వు ఆడావు, ఈ ఆట ఎలా ఆడావు అన్నది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. మరి వెళ్ళిన తర్వాత ఆ మోక్షం అనేది నీకు ఉందా, లేకపోతే నువ్వు శిక్షలు ఉన్నాయా, శాశ్వత నరకం ఉందా, శాశ్వత స్వర్గం ఉందా, నీకు పనిష్మెంట్ లేదా? మంచికి మంచి ఉంది, చెడు ఉంది కదా. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి. కర్మఫలం అయితే ఉంది కదా, కర్మఫలాన్ని ఎవడు తప్పించుకోలేడు కదా. ఈ భయం ఎందుకు పోతుంది? ఈ భయం రావాలి మనిషికి. ఎందుకంటే నేను అక్రమంగా 100 కోట్లు సంపాదించేస్తే అది ఎలా పోవాలని మళ్ళీ అలా పోతుంది. నెక్స్ట్ జనరేషన్లో ఉండదు అది. దానికి తగ్గ పనిష్మెంట్ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది తప్పకుండా. ఇన్స్టెంటే చూస్తున్నారు, ఇన్స్టెంట్ కాదు చూడాల్సింది. రేపేంటో లాంగ్ విజన్ తో ఆలోచిస్తే ఎవరు కూడా ఎలాంటి తప్పులు చేయరు. సరే ఉంటుంది, చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 తేనెతేగ కూర్చోబెట్టిన తేనె బాటసారి పాలవును కదా, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి ఒక ఉంది. ఇలాంటివి విన్న తర్వాత సార్, ఇప్పుడు మీ ఫాదర్ పేరేంటి సార్? ఖాజా గారు, డాక్టర్ ఖాజా. మీ తాతయ్య గారి పేరు సార్? సాహెబ్ జాన్. ఆయన ఫాదర్ పేరు సార్? ఇంకా అట్లా చూసుకుంటే మనకి నేమ్స్ తెలియదు కదా సార్. ఒక జనరేషన్ దాటితే, ఒక 2 జనరేషన్ దాటితే వాళ్ళ పేరే మనకు గుర్తుండట్లేదు. సొంత తాత పేరే గుర్తుండట్లేదు. ఇప్పుడు మనకు ఆస్తులు కూడబెట్టడం కోసం, మనం బాగుండడం కోసం కష్టపడిన వాళ్ళు ఒక వంతే కదా సార్. వారు లేకపోతే మనం అక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం కదా సార్. ఇలాంటివి జస్ట్ మన పేరు నెక్స్ట్ జనరేషన్ మర్చిపోతుంది సార్, మర్చిపోతుంది. ఎందుకంటే మీకు మీ జనరేషన్, ఇప్పుడు మీ జనరేషన్ కాబట్టి మీ తాత పేరు గుర్తుంది మీకు. ఇప్పుడున్న జనరేషన్స్ కి చెప్పాలంటే మా తాతల పేరు ఎవరికి గుర్తుండవు. ఇలాంటి జనరేషన్స్ కోసము మోసాలు చేసి, నా వంశానికి ఆస్తి ఉండాలి, నా వంశానికి పేరు ఉండాలి, నా వంశానికి ఇది ఉండాలి సార్. కళ్ళు ముచ్చిన తర్వాత ఇప్పుడు గాంధీ తాత ఫోటో ప్రతి ఒక్క నోట్ మీద ఉంది సార్. మన కళ్ళు మూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళకి మనం చేయాల్సినవి ఇది లేక సార్. అంతెందుకు సార్, వీళ్ళకి చేయాల్సింది కాకుండా మనుషులు ఎలా తయారయ్యారంటే, నా వంశం బాగుండాలి అని చెప్పి ఇంతమందిని సర్వనాశనం చేయడానికని, సృష్టిని నాశనం చేయడానికైనా సరే మనిషి సిద్ధపడుతున్నాడు. సృష్టిని సర్వనాశనం చేయడం మనిషి సిద్ధపడుతున్నాడు. అరే నెక్స్ట్ జనరేషన్ నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేదురా అని అవసరమను వాళ్ళ కోసము సమాజం ఏదైనా చేసిపోతే మనుషులు మార్కెట్లో ఒక స్థాయిలో నిలబడతారు సార్. ఇప్పుడు
అసలు ఆస్తి అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఈ అరిగిపోయేది కరిగిపోయేది దొంగలించబడేది ఆస్తి కాదు. అసలు ఆస్తి జ్ఞానము, అసలు ఆస్తి మనం సంపాదించుకున్న మంచి పేరు, మనం చేసుకున్న సత్కర్మలు. ఇప్పుడు అదే అంటారు, ఒక మనిషికి 3 స్నేహితులు ఉంటారని చెప్తారండి. 3 స్నేహితులు ఉంటారు. మొదటి స్నేహితుడు చనిపోగానే వదిలేసి వెళ్ళిపోతాడు. రెండో స్నేహితుడు చనిపోగానే వెళ్ళిపోడంట, మన పక్కనే ఉంటాడు, శ్మశానం దాకా మన దాకా వస్తాడు, అక్కడ నుంచి మనం వదిలేస్తాడు. మూడో వ్యక్తి మనతో పాటు వచ్చేస్తాడు పరలోకంలో కూడా. ఎవరు ఈ 3 స్నేహితులు ఎవరు అంటే, మొదటి స్నేహితుడు నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులు, బంగ్లాలు, బంగారం మొత్తం కూడా చనిపోగానే అవుట్ అయిపోయింది, ఇంకా ఏది పనికిరాదు. ఎంత 100 కోట్ల ఇల్లు కట్టుకున్నా గానీ ఈ బెడ్రూమ్ లో పడుకోబెట్టరు, డెడ్ బాడీని బయట పడేస్తారు. అంటే మొదటి స్నేహితుడు చనిపోగానే దూరం అయిపోతాడు. రెండో స్నేహితుడు అంటే బంధుమిత్రులు, స్నేహితులు చనిపోయిన తర్వాత శవం పక్కన, బాడీ పక్కన ఉంటారు. అక్కడ ఎక్కడి వరకు వస్తారు? శ్మశానం దాకే వస్తారు, ఆ నుంచి వెనక్కి వచ్చేస్తారు. మూడో స్నేహితుడు మీతో పాటు వచ్చేస్తాడట. ఎవరు? చేసుకున్న పుణ్యాలు, చేసుకున్న పాపాలు, మంచి పనులు, చెడు పనులు మనిషితో పాటు వస్తాయి. ఇది అసలు ఆస్తి. ఈ ఆస్తి నువ్వు చెడు పనులు చేసుకుంటూ వస్తే ఆ కర్మఫలం ఉంటుంది, మంచి పనులు చేసుకుంటే ఆ మంచి కర్మఫలం ఉంటుంది. ఇది సంపాదించుకొని వెళ్ళాలి, ఇదే ఆస్తి. కాబట్టి నువ్వు చెడు పనులు చేసుకుని ఆస్తులు సంపాదించుకుంటే ఆస్తులు వదిలేస్తున్నావు, ఆ చెడు పని మాత్రం నీతో పాటు వచ్చేస్తుంది. ఎంతమందిని ఏడిపిస్తున్నావు, ఎంతమందిని మోసం చేస్తున్నాము, అక్రమాలు ఎన్ని చేసాం. మీ 1 రూపాయి కనుక నేను కాజేస్తే అది రాయబడుతుంది, అది ఒక పాపంగా నా కర్మలో ఉంటుంది, ఎటు పోకుండా ఉంటుంది, దాన్ని అనుభవించక తప్పదు, మంచిగా చెడైనా కానీ. ఈ రియలైజేషన్ కావాలి. ఈరోజు మనిషి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి, ట్రాన్స్ఫర్మేషన్ లేదు. మనిషికి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఆ నాలెడ్జ్ ని కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించట్లేదు. మీ దగ్గర ఆస్తి ఎంత ఉందని అడుగుతున్నారు తప్ప మీ ఎంత మనశ్శాంతిగా ఉందని అడగట్లేదు. మనశ్శాంతి కావాలి. ఈరోజు బయట చూసుకుంటే మంచి కార్ ఉంది, మంచి బంగ్లా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో నలుగురు మధ్య ఐక్యత లేదు. ఇంకెందుకు లైఫ్ చెప్పండి? సక్సెస్ అంటే డబ్బేనా? సక్సెస్ అంటే లగ్జరీనా? సక్సెస్ అంటే ఈ కార్లు, బంగ్లాలు ఇవేనా సక్సెస్? పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి ఈ బంగ్లాలు మనకి ఎందుకు, ఈ లగ్జరీస్ ఎందుకు చెప్పండి? అంటే ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం చేసే మంచి పనుల వల్ల. చూడండి, కడుపు నిండా బిర్యానీ తింటే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టిన ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గర ఉన్న ఆ అన్నాన్ని దోచేసుకున్నామో, వాళ్ళని ఇబ్బంది పెట్టేసామో, లోపల నుంచి ఒక పెయిన్ మొదలైపోతుంది. రాత్రి మనశ్శాంతిగా పడుకోలేము. ఒకళ్ళని ఇబ్బంది నా వల్ల ఒకళ్ళని మోసం జరిగింది, ఒకళ్ళకి రావాల్సిన హక్కు నేను కొట్టేసుకున్నాను, ఒకళ్ళని ఇబ్బంది పెట్టేశాను అంటే ఆ రకమైన పెయిన్ మొదలైపోతుంది, లోపల అశాంతి వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే మనిషి ఈ రోజు మనిషిగా కాకుండా బండరాయిగా మారిపోయాడు, మనసే లేకుండా పోయాడు, ఎమోషన్స్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇది ఏంటంటే చాలా పరాకాష్ఠగా నెగిటివిటీకి వచ్చేస్తుంది. ఇప్పటికైనా ప్రతి వ్యక్తిగత సంస్కరణ కావాలి. పూర్తి సమాజాన్ని మార్చలేమండి, ఒక్కొక్క వ్యక్తిలో మార్పు రావాలి, ఒక్కొక్క వ్యక్తిలో మార్పు రావాలి. ఈరోజు చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో షకీల్ గారు బ్లాకేజెస్ క్రియేట్ అయ్యి ఉన్నాయి, ప్రతి వ్యక్తి జీవితంలో. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. బ్లెస్సింగ్స్ కావాలి మనిషికి, బ్లాకేజెస్ ఉండకూడదు. బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా డివైన్ పవర్ నుంచి బ్లెస్ చేయబడుతుంది. ప్రతిదీ డివైన్ పవర్ బ్లెస్ చేయబడుతుంది. ప్రతి పాజిటివిటీ, ప్రతి నెగిటివిటీ కూడా మనం చేతులారా చేసుకున్నదే, స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చాలా మంది అంటే, సార్ నాకు రావాల్సిన డబ్బు రావట్లేదండి అంటే బ్లాక్ అయిపోయింది. అవునా? మనిషికి జబ్బులు వచ్చాయి, చేతులారా చేసుకుంటేనే జబ్బులు వస్తాయి, ఏదైనా కానీ. మనశ్శాంతి లేదు, చేసుకున్న తప్పుల వల్ల, తీసుకున్న నిర్ణయాల వల్లే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ బ్లాకేజెస్ ఎందుకు ఉన్నాయి? నువ్వు చేసుకున్న తప్పుల వల్ల. వీటిని క్లియర్ చేసుకోవాలి. బ్లెస్సింగ్స్ రావాలంటే మంచి పనులు చేయాలి, ప్రజల ఆశీర్వాదాలు పొందాలి. ఎవరికైతే ఎక్కువ మంది ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ వ్యక్తి ఎదుగుతాడండి. ప్రజల ఆశీర్వాదాలు ఉట్టిగానే చేస్తారా? ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి కావాల్సినది మనం ఇవ్వగలగాలి, వాళ్ళకి టైం ఇవ్వగలగాలి, వాళ్ళకి కావాల్సిన సేవ ఇవ్వగలగాలి. ఎప్పుడైతే అది చేస్తాం వాళ్ళు మనకు బ్లెస్ చేస్తారు. ఆ బ్లెస్సింగ్స్ వల్ల మనిషి ఎదుగుతాడు. ఈరోజు సొంత బయట వాళ్ళని వదిలేండి, సొంత అమ్మా నాన్న సేవ చేసే పరిస్థితి లేదు, సొంత ఇంట్లో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఎందుకు ఉందంటే యాక్చువల్ రియాలిటీ, మన స్పిరిచువాలిటీని మిస్ అయిపోయాము. స్పిరిచువాలిటీ అంటే రిలీజన్ కాదు సార్, స్పిరిచువాలిటీ అంటే రిలీజన్ కాదు, స్పిరిచువాలిటీ అంటే రియలైజేషన్. ఆ సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉంది, ఎలా ఉన్నాను, నేను చేసే పని ఎవరు చూడట్లేదు కాదు, పైవాడు ఒకడు చూస్తున్నాడు, నేను మాట్లాడేది ఎవరు వినట్లేదు కాదు, పైవాడు ఒకడు వింటున్నాడు. ఒక కాన్షియస్నెస్ కావాలి, అకౌంటబిలిటీ కాన్సెప్ట్ ఒకటి కావాలి. అప్పుడు మనిషిలో మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా. సార్, ఇప్పుడు మీరు ఒక స్టెప్ వేశారు, సమాజాన్ని, దేశాన్ని మార్చాలి అనే ప్రశ్న నుంచి మీ మాటలో వినే విధానంలో దేశాన్ని ఏదో చేయాలి, మీరు ఎక్కడెక్కడి నుంచి క్రెడిట్లు చేసి, అప్పులు చేసి, బస్వ తారగాల దగ్గర ఫుడ్ 10 మందికి కంటిన్యూగా ఫుడ్ పెట్టాలని మీ తాహత్తుకు మించి చేయాలనుకున్నారు. మీరు అలా అయిందే కాకుండా, అంటే ఇలా సపోజ్ మీరు చేస్తున్నారు, దానికి నెక్స్ట్ వస్తాను నేను. యాక్చువల్లీ అలా చేస్తున్నారు, మీ ఇంట్లో ఎప్పుడు
మిమ్మల్ని చక్కని ఎందుకు ఇప్పుడు సపోజ్ మన దగ్గర రూపాయి ఉంటే పావుల దానం చేయాలని చెప్పి అంటారు సార్. మన దగ్గర రూపాయి లేకపోయినా సరే పక్క నుంచి కూడా రూపాయి తెచ్చుకొని అది 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 ఏ విధంగా కరెక్ట్ అంటారు సార్? యాక్చువల్గా విషయం ఏంటంటే సార్, ఒకటి మన బాధ్యత అమ్మా నాన్న భార్య పిల్లలు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏమనరా సార్ మీకు ఇట్లా చేస్తుంటారు? లేదు, యాక్చువల్గా ఇక్కడ విషయం ఉంటుందండి సార్, మనం ఎంతైతే సమాజానికి ఇస్తామో అది తిరిగి వస్తుంది అని నమ్ముతున్నాం కదా, బలంగా నమ్ముతున్నాము. ఎందుకంటే ఈ రోజు సమాజానికి తిరిగి వస్తుందా సార్? 100% వస్తుంది. పక్కా పేరు వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, డబ్బు వస్తుంది, ప్రతిదీ కూడా వస్తుంది. ఎందుకంటే ధర్మ గ్రంథాల దేవుడు ఏం చెప్పాడు? నాకు అప్పు ఇవ్వు అని చెప్పాడు, నేను తిరిగి ఇస్తానన్నాడు. ఇది వేదం, ఇది అంతే, ఇది వాస్తవం, ఇది వేదం అంటే ఇంకా సత్యం ఇది. కాబట్టి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా సమాజానికి ఇస్తామో ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అది ఎన్నో రూపాల్లో వస్తుంది, ఎన్నెన్నో రూపాయలు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడికైనా వెళ్ళి ఒక పని చేయించుకోవాలి, ఆ పని జరగాలంటే ఒక 10 లక్షలు ఖర్చు పెడితే పని అవుతుంది. కానీ అక్కడ నేను వెళ్ళిన తర్వాత 10 లక్షలు కాదు కూడా ఫ్రీగానే పని అయిపోతుంది. ఏంటి? ఆ పరిచయం వల్ల, ఆలోచన వల్ల అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే నాకు ఇక్కడ 10 లక్షల రూపాయలు మిగిలినట్టే. ఎందుకు? ఎక్కడో నేను ఏదో చేసిన సేవ వల్లనో మంచి పని వల్లనో ఇక్కడ. ఇప్పుడు చూడండి సార్, ఈ రోజు కనీసం 1 లక్ష మంది అయినా నా కోసమో ఇతను మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. 100%. ఎందుకు ఉన్నారు? చూడండి, చాలా మంది అంటారు, ఎక్కడ వెళ్తే కలుస్తారు సార్, ఈ రోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని సార్, ఈ రోజు నువ్వు సివిల్ సర్వీస్ గా ఉన్నాను సార్, IPS గా ఉన్నవాళ్ళు ఉన్నారు, AS గా ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు. సార్, ఈ రోజు నేను బతికున్నానంటే చచ్చిపోకుండా సూసైడ్ చేసుకుంటా మీ వల్ల, ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మా వైఫ్ అండ్ హస్బెండ్ మేము విడిపోకుండా ఉన్నామంటే రీజన్ మీరే సార్, మేము ఎన్నిసార్లు విడిపోవాలనుకున్నా మీ వీడియోస్ మమ్మల్ని కాపాడుతున్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా. ఈ బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే మన లైఫ్లో ఉంటాయో ఖచ్చితంగా ఇది మనకి ఉపయోగపడుతుంది. నా స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ, పిల్లలైనా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళ స్ట్రెంగ్త్. ఈ పాజిటివిటీ, ఇంట్లో పాజిటివిటీ లేకపోతే వర్క్ చేయలేము మనం. సార్, ఇప్పుడు ఇదంతా మీరు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఏ మనిషి బతకాలన్నా ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి. లండన్ తిరగాలి, ఫారెన్ తిరగాలి, పిల్లలకి లైఫ్ ఇలాంటి లైఫ్ అంటే తిరిగి మీ పిల్లల్ని కూడా మీ రూట్లోనే తీసుకొచ్చారు. ఇంకా సమాజం కోసమే. మీ పెద్దమ్మాయి అయితే మాట్లాడే విధానం చూస్తే నాకు నిజంగా చెప్పాలంటే తండ్రిని మించిన కూతురు అనే ఆ స్టేజ్లో వచ్చింది. అది నాకు అర్థమవుతుంది. అంటే అది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను సమాజం నుంచి ఎవరైనా సరే ఒక్కడే పుడతాడు, వాడికి పుట్టినోడు మళ్ళీ వాడు అవడు. ఇది సమాజం సృష్టి, ఇది అంతే. కానీ వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే మీ పెద్దమ్మాయి మిమ్మల్ని మించి ఉన్నట్టు ఆ స్పీచ్ కానీ, మాట్లాడే విధానం, కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ. ఎందుకంటే మీ లైఫ్ లో ఒక జనరేషన్ వచ్చాక మీరు దీంట్లోకి వెళ్ళాలి, స్టెప్ వేయాలి అనే ఆలోచన మీలో ఇదైంది. తనకి నాకు తెలిసి బై బర్తే అది మిమ్మల్ని చూసి తను అట్లా మారిపోవడం జరిగిందా, లేకపోతే ఇందులో ఉన్నటువంటి ఆ ప్రశాంతత కానీ సంథింగ్ ఏదో నేను ఇది చేయాలి అనే మోటివేషన్ తనకి వచ్చింది సార్? ఒకటి ఏంటంటే వాతావరణ ప్రభావం ఉంటుంది. అమ్మాయి పేరు, పెద్దమ్మాయి పేరెంట్స్ ఆయిషా, ఇద్దరు పిల్లలు, ఆయిషా, తంజలా, వీళ్ళిద్దరు కూడా అమ్మాయిలు స్పీచెస్ ఆన్ స్టేజ్ ఇచ్చున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాతావరణ ప్రభావం అయితే ఉంటుంది, చూస్తున్నారు, దాని ఇంపాక్ట్ ఉంటుంది. మంచి వాతావరణం ఉంటే మంచి ఇంపాక్ట్ ఉంటుంది, చెడు వాతావరణం చెడు ఇంపాక్ట్ ఉంటుంది. అదొకటి ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే నేను కండక్ట్ చేసే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ వీళ్ళు అటెండ్ అయ్యారు. ఆ క్లాసెస్ అటెండ్ అయినట్టు ప్రతి వ్యక్తిలో కూడా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 days వర్క్షాప్స్ ఉంటాయి, అవి ఆఫ్లైన్ వర్క్షాప్స్ ప్లస్ ఆన్లైన్ వర్క్షాప్స్ ఉంటాయి. ఇప్పుడు డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మైండ్ సెట్ మారిపోతుంది మనిషిది. ఎంత నెగిటివిటీలో ఉన్న వ్యక్తి అయినా పాజిటివిటీలోకి వచ్చేస్తాడు ఈ క్లాసెస్ వల్ల. ఎన్నో బ్యాచ్ సార్ ఇది? ఇప్పుడు ఆల్మోస్ట్ 10 బ్యాచెస్, 11th బ్యాచ్ నడుస్తుంది. ప్రతి బ్యాచ్ లో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏదో అప్పుల్లో ఉన్నామనో, జబ్బుల్లో ఉన్నామనో, ఆపదలో ఉన్నామనో, డిప్రెషన్ లో ఉన్నామనో, లైఫ్ లో ఏదో మార్పు తెచ్చుకుందామనో, లేకపోతే పెద్ద లక్ష్యం ఉంది రీచ్ అవ్వాలనో ఆలోచనతో వస్తారు. 10 days క్లాసెస్ ఉంటాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 నుంచి 7 వరకు 2 hours క్లాస్ ఉంటాయి. ఈ రోజు క్లాస్ చెప్పొచ్చు. ఏజ్ గ్రూప్ వరకు వారు తెలుగు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు. చదువుకునే వాళ్ళైనా చదువుకునే వాళ్ళైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్లేదు. దీంట్లో 8th 9th చదువుతున్న స్కూల్ పిల్లలు కూడా జాయిన్ అవుతారు. 60-70 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అర్థం అవుతారు. ఎందుకంటే ఇవి ఎలా ఉంటాయి, డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అనే క్లాసెస్ ఇన్ ద లైట్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్. అంటే వేదాల నుంచి, నా సొంత మాటలు ఏం చెప్పాను అక్కడ, వేదాలు ఏం చెప్తున్నాయి, భగవద్గీత ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, ఈ గ్రంథాలు ఎలాంటి ఆలోచన కలిగి ఉండవని చెప్తున్నారు. మీ అప్పుల్లో ఉన్నారు, అప్పులు తీరాలంటే వేదాలు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి, డబ్బు సంపాదించాలంటే భగవద్గీత ఏం చెప్తుంది, జబ్బులు తగ్గాలంటే బైబిల్ ఏం చెప్తుంది, అంటే ప్రతి గ్రంథాలు ఏం చెప్తున్నాయి.
మనిషి ఎందుకంటే సార్ ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషికి ఒక మాన్యువల్ లాగా ఉన్నాయి. ఒక మిషన్ తయారు చేసాం అనుకోండి, ఒక మిషనరీ తయారు చేస్తే దానికి హౌ టు యూజ్ అని ఒక మాన్యువల్ ఉంటుంది కదా, దాన్ని ఎలా వాడాలి ఎలా వాడకూడదు అన్నది. అలాగే మనిషిని సృష్టించిన సృష్టికర్త ఇచ్చిన మాన్యువల్స్ అనమాట ఈ ధర్మశాస్త్రాలు. దీంట్లో మనిషి ఎలా ఆలోచించాలో ఉంది, ఎలా బతకాలో ఉంది, ఎవరితో ఎలా ఉండాలో ఉంది. వీటిని వదిలేస్తే ప్రాబ్లం మనకి. ఒక మిషనరీని మన ఇష్టం వచ్చినట్టుగా వాడితే ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎలా వాడాలో అలా వాడితే మిషనరీ పని చేస్తుంది. అవును కదా. అలాగే ఇప్పుడు మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని ఎలా సరి చేసుకోవాలి, మాన్యువల్కి తగ్గట్టుగా రిపేర్ చేసుకోవాలి మన లైఫ్ని కూడా. కాబట్టి ఈ గ్రంథాలకు తగ్గట్టుగా మనిషి ఆలోచన విధానం ఎలా ఉండాలో దీనిలో క్లాసెస్లో ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ ఆరోగ్యాలు హీల్ చేసుకుంటున్నారు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎన్నో సంవత్సరాలు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు క్లాసెస్ విని మైండ్ సెట్ పాజిటివ్ చేసుకొని సెల్ఫ్ హీల్ చేసుకుని టాబ్లెట్స్ మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్న వాళ్ళు గోల్స్ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. జబ్బులు ఉన్న వాళ్ళు జబ్బులు తగ్గించుకుంటున్నారు. అప్పులు ఉన్న వాళ్ళు అప్పుల నుంచి బ్లాకేజెస్ క్లియర్ చేసుకొని డబ్బులు ఫ్లో స్టార్ట్ చేసుకున్న వాళ్ళు రకరకాలుగా బెనిఫిట్ పొందుతున్నారు. ఫైనల్గా మనశ్శాంతిగా బతుకుతున్నారు.